చిలకంపాడు గ్రామ కాపురస్తులకు శ్వాసులకు నా ప్రత్యేక వందనాలు. నన్ను ఆహ్వానించిన అయ్య గారికి వందనాలు. మీరందరూ ఉపవాసం ఉన్నారా? అవునా? మంచిది. దైవ సందేశంలోకి వెళ్ళడం చిత్తగించండి. సొలొమోను పరమగీత గ్రంథము 'పరమగీత' ధన్యులు మీరు, ధన్యులు ధన్యులు. దేవుడు నమ్ముకున్న మీరు ధన్యులు. మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మీతో పోల్చదగిన వాళ్ళు లేరు. ప్రియులారా, లక్కీ పీపుల్. మీకు లంకి బిందులు దొరికేసింది. మిమ్మల్ని మించిన వాళ్ళు లేడు. హల్లెలూయా. ఛాన్స్ కొట్టేశారు. యేసు ప్రభువుని తెలిసేసుకున్నారు. అవును, మనం మించినాడు. ఆహా నా ధన్యత, నిజంగానే ధన్యులు అన్న వాళ్ళు చేయి పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. అనవసరం ఇందులోకి వచ్చి దొరికిపోయామన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెరీ గుడ్. నిజంగా మీరు ధన్యులు ప్రియులారా. మంచిది. నేను త్వరగా దైవ సందేశంలోకి వెళ్తాను. రాత్రికి సాక్ష్యము, సువార్త, వర్తమానం ఉంటుంది. పగలు మందిరంలో ఉన్నాం కనుక ఆత్మల క్షమాపణ కొరకు, సంఘ క్షమాపణ కొరకు ఒక దైవ సందేశాన్ని దర్శిద్దాం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంతా అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియులకు ఈమె. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియునకు ఈమె ఎవరు? ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయాదాక్షిణ్యపూర్ణుడా, దీర్ఘశాంతుడా, నీకు వందనములు నాయనా. నీ కృప, నీ కృప, నీ కృప జీవము కంటే ఉత్తమమైన నీ కృపతో నడిపించు నాయనా. లేదు లేదు, యోగ్యత లేదు నాయనా. బోధించుటకు యోగ్యత లేదు నాయనా. నీ సన్నిధిలో నీ పక్షముగా నిలువుటకు యోగ్యత లేదు, లేదు లేదు, ఎంత మాత్రము లేదు. తగను ఆడను నాయనా. నాయనా, కనికరించి నీ ఆస్తుని మరుగుపరచి కన తండ్రి నాయనా, నీ బిడ్డల ఆత్మలకు క్షమాభివృద్ధి కలుగును నాయనా. నా నోటిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను నాయనా. నీ బిడ్డల హృదయాల్లో నీ వాక్యము ఫలించినట్లు దయపాలించండి. అంధకార దురాత్మ శక్తులను లయపరచుండగా సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడండి. మానవ స్వరం మరుగుపరచండి నాయనా. నాయనా, జీవము గల దేవుని సంఘములోని జనుడు ఎలాగ నడుచుకొనవలెనో నాయనా బోధించి బలపరిచి మందిరం యొక్క మహిమేమిటో తెలియజేసి మీరే మహిమ, ఘనత, ప్రభావం పొంది నడిపించమని మా ప్రభువును, నీ ప్రియ కుమారుడును, మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని బిడ్డలారా, బైబిల్ ఎవరు చదివారో కానీ అమ్మాయి బాగానే చదివింది, సంతోషం. బైబిల్ చదివేటప్పుడు కనుక ఒక చిన్న పొల్లు పోతే దాని అర్థం అంతా మారిపోతుంది. ఒకసారి అమ్మాయిని బైబిల్ చదవమంటే బైబిల్లో అమ్మాయి
ద్రాక్షావళిని నేను ఈగల మీద ఏమండి ద్రాక్షావళిని నేను ఈగల మీద చూసాను అంత తేడా వచ్చేసిందో. మా ఇంట్లోనే మా అమ్మాయిని బైబిల్ చదవమంటే ప్రభువా నేను ఆపత్కాలం ముందు ఉండగా నీ వేళ తాగి ఉంది అంటున్నాడు. దేవుణ్ణి తాగుబోతుంటే చేసేయరా నేను ఆపత్కాలం ముందు ఉండగా నీ వేళ తాగి ఉందివా మన బైబిల్ చదవమన్నా తెలుగు బైబిల్. యెహోవా ఏం చేస్తున్నాడని నా చూస్తున్నాడు. నేను అన్నాను అన్నీ నేను అడిచేస్తాడేంట్రా సరికేదానరా నాయన. యెహోవా ఏం చేస్తున్నాడు అన్నాడు. యెహోవా ఏం చేస్తున్నాడు నా చూస్తున్నాడు. అన్నీ మనం అడిచేస్తాడు ఆ దేవుడు. ద్రాక్షావళిని నేను తీగలు తెగని ఈగలు కాదమ్మో. మంచిది పాప బాగానే చదివింది ఇబ్బంది లేకుండా. ఇక దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇక్కడ నుంచి జాగ్రత్త వినాలి. ఎంతసేపు చెప్తారో నాకే తెలియదు, ఎప్పుడు ముగులుతారో మనకేం సంబంధమే లేదు. దేవుని చెప్తున్నా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాలలో ఒక 3 పుస్తకాలు చాలా జటిలమైన గ్రంథాలు. అంటే ఆ పుస్తకాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆ 3 పుస్తకాలు ఏమిటంటే మొదటిది ప్రకటన గ్రంథము, రెండవది పరమగీత గ్రంథము. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటికంటే జటిలమైన కఠినమైన గ్రంథం ప్రసంగి గ్రంథం. చెప్పండి 3 కఠినమైన గ్రంథాల పేర్లు చెప్పండి. మొదటిది ప్రకటన గ్రంథం, రెండవది పరమగీత గ్రంథం. బైబిల్లో ఉన్న గ్రంథాలన్నిటికంటే కష్టమైన గ్రంథం ప్రసంగి గ్రంథం. ఈ 3 గ్రంథాలు వ్యాఖ్యానించడం చాలా కష్టమైనటువంటి విషయం. కనుక మనం సరిగా కనుక వ్యాఖ్యానించకపోతే పప్పులో కాలేసి, మామూలు పప్పులో కాదు ఉప్పు లేని పప్పులో కాలేసి సైడ్ ట్రాక్ అయిపోతాం. కనుక ఇటువంటి గ్రంథాలు వాక్య ప్రత్యక్షత కలిగిన దైవజనుల చేత బోధింపబడితే తప్ప లేకపోతే బోల్తా కొట్టే పరిస్థితి ఉన్నది. కనుక ఈ జటిలమైన 3 గ్రంథాలలో ఒక గ్రంథమైనటువంటి పరమగీత గ్రంథం నుండి మనం ఈవేళ మూలవాక్యం చదువుకున్నాం. ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో సాంగ్ ఆఫ్ సాలమన్ అని కూడా అంటారు. ఏమంటారు? సాంగ్ ఆఫ్ సాలమన్ అని ఇంగ్లీష్లో అంటారు. దిస్ ఈజ్ ద సాంగ్ ఆఫ్ సాంగ్స్ అని కూడా అంటారు. ఇక భూమి మీద ఉన్నటువంటి మానవులు రాసిన సకల గీతాలలో, భూమి మీద ఉన్నటువంటి పాటల్లో, భూమి మీద ఉన్నటువంటి కవిత్వం అంతటిలో కూడా ఆయా దేశాల్లో ఆయా భాషల్లో వ్రాయబడినటువంటి సకల కవిత్వాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా మించినటువంటిది పరమగీత గ్రంథము. ఈ పరమగీత గ్రంథము పిల్లలు వినండి, అసలు దేవుని వాక్యమే కాదు. ఇది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉండడానికి వీలు లేదు. ఇందులో అశ్లీలత ఉన్నది. ఇదేదో లవ్ స్టోరీ లాగా ఉంది. ఇందులో పరిశుద్ధత ఏమి కనపడలేదు. ప్రత్యేకంగా ఇందులో స్త్రీ యొక్క అవయవాన్ని గురించిన వర్ణన ఉన్నది.
కనుక ఇది బైబిల్లో ఉండడానికి వీలు లేదు, దీనిని తీసేయండి అని కూడా, బైబిల్లో తీసేయమని కూడా ఒక ఉద్యమమే రేగిందట. అయితే పరిశుద్ధాత్మ దేవుడే పూనుకొని ఈ దివ్యమైన గ్రంథాన్ని మనకు దాచి ఉంచాడని పండితులు చెబుతున్నారు. మరొక అభ్యంతరం ఏమిటంటే, ఇందులో ఈ గ్రంథంలో ఉన్న మరో ప్రధానమైన అభ్యంతరం ఏమిటంటే, ఒకే స్త్రీని పట్టుకొని కొంచెంసేపు సహోదరి అని, కాసేపు ప్రాణేశ్వరి అని, ఒకే స్త్రీని రెండు పేర్లతో పిలవడం అదొక అభ్యంతరంగా వాళ్ళు భావించారు. ఒకే అమ్మాయిని పెట్టుకుని కాసేపు నా సహోదరి అని, కాసేపేమో నా ప్రాణేశ్వరి, నా సఖి అని అంటున్నాడు. ఇలాగ ఒకే అమ్మాయిని పట్టుకుని మన ఊరిలో కాసేపు సహోదరి, కాసేపు ప్రాణేశ్వరి అన్నాం అనుకోండి, చెట్టు కట్టేసి చెత్త కొట్టేసి, ఎంతకీ నీకు సంబంధం ఏంటి పిల్లతోటి, సహోదరియా ప్రాణేశ్వరి అని చెట్టు కట్టి చెత్త కొట్టేస్తారు. మరి అటువంటిది బైబిల్లో ఒకే అమ్మాయిని పట్టుకొని సహోదరి ప్రాణేశ్వరి అని అంటున్నాడు ఏంటి? ఇదేదో చాలా తేడాగా ఉంది, కనుక ఇది బైబిల్లో తీసేయమని కొంతమంది వాదించారు. కానీ ఒకే ఆమెను పట్టుకుని రెండు మాటలతో ఎందుకు అంటున్నాడో అది అద్భుతమైనటువంటి సందేశం. మరి అది తెలుసుకోవాలనుకుంటే మీరు మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులో వెళ్ళామంటే బయటికి రాలేము. ఎప్పుడైనా మీరు తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ నన్ను పిలిచి, అయ్యారు ఏంటి ఒకే అమ్మాయిని పట్టుకుని సహోదరి ప్రాణేశ్వరంలో మర్మం ఏమిటి, ఈ సంగతి మాకు చెప్తే తప్ప మీరు మా ఊరు వదిలి వెళ్ళొద్దు అని మీరేమని అనుకుంటే మళ్ళీ నన్ను పిలిచి మీటింగ్ పెట్టుకోవాలి. కనుక ఇవన్నీ మనం ఇప్పుడు ధ్యానించలేము. ఇప్పుడు చదువుకున్నటువంటి వచనం కూడా, ఆ వచనం అంతా ధ్యానించాలంటే అది కూడా 4-5 రోజులు పడుతుంది ఏమండి. అందుకని ఈ వేళ ఈ మధ్యాహ్నానికి మనకు వాక్య ధ్యానం నిమిత్తమై చదువుకున్న వచనం అంతా ధ్యానించలేం. కానీ చిన్న వచనం ఏమిటంటే, చంద్రబింబం అంతా అందము గలదై. అందరనండి చెప్తారండి. ఆ ఒక్క మాటే మనం ధ్యానిద్దాం. అయితే ధ్యానించే ముందు మీకు పరమగీత గ్రంథాన్ని పరిచయం చేస్తాను. పరమగీత గ్రంథం మీకు పరిచయం అవ్వాలంటే, ఇది అర్థం అవ్వాలంటే నేను ఒక కథ చెప్తాను. కథ చెప్పిన తర్వాత ఒక ప్రశ్న వేస్తాను. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తే ఫోన్పే చేస్తాను, గిఫ్ట్ ఇస్తాను. ఈ కథ అర్థం అవ్వకపోతే ఈ గ్రంథమే అర్థం అవ్వదు. రెడీగా ఉన్నారా? కథ చెప్తాను. కథ అయిపోయిన తర్వాత ఫోన్కి డైరెక్ట్ చేశాను, ప్రశ్న వేస్తాను. ప్రశ్నకి సమాధానం చేస్తే ఫోన్పే చేస్తాను. జాగ్రత్త. కథ ఏమిటంటే, అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు రాజుగారి దగ్గరికి వచ్చి, నాన్నగారు నాకు మీరు పెళ్లి చేయాలి అన్నాడు. ఇదేంటా అంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కాంపనీస్ ఎవరినన్నా నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పాలి. అంత సడన్గా పెళ్ళి అంటున్నావు, కాంపనీస్ ఎవరినన్నా ప్రేమించావా అన్నాడు. బాగానే చెప్తారు. ప్రేమించావా అన్నాడు. ప్రేమించాను డాడీ అన్నాడు. రాజుగారికి చాలా కోపం వచ్చిందంట. అరే మనం రాజులో, మనకి పెద్ద రాజ్యము, పెద్ద సింహాసనము, పెద్ద సైన్యం అంతా ఉంది. నువ్వు ప్రేమించిన అమ్మాయి నన్ను రాజేనా, రాజకుమార్తెనా ఆవిడకి రాజ్యము సింహాసనము
ఉందా అని అడిగాడట. అడిగితే ఏమో డాడీ ఆ సంగతి నాకు తెలియదు అన్నాడు. రాజుగారికి ఇంకా కోపం వచ్చేసిందంట. ఒరే వెధవా, కయ్యానికైనా బియ్యానికైనా ఏమంటారు, సమబుద్ధి ఉండాలంటారు వెధవా. వాళ్ళు రాజులో కాదో తెలియకుండా, వాళ్ళకి రాజ్యం ఉందో లేదో తెలియకుండా ప్రేమించుకోవా వెధవా. ఏ ఊరు రా పిల్లదన్నాడు. ఏమో డాడీ తెలియదు అన్నాడు. ఇదేంట్రా రాజులా కాదా అంటే తెలియదు అంటున్నావు, ఏ ఊరంటే తెలియదు అంటున్నావు, ఏం పేరు రా పిల్ల పేరు అన్నాడు. ఏమో తెలియదు అన్నాడు. రాజుగారి రోజు మండిపోతున్నాడు. ఏమడిగినా తెలియదు అంటున్నావు, ఏం చదువుకుందరా అన్నాడు. ఏమో డాడీ అన్నాడు. ఏమడిగినా తెలియదు అంటున్నావు, ఏమో అంటున్నావు, కలుసుకోమని ప్రేమించానంటున్నావు, మీరు ఎక్కడ కలుసుకుంటున్నారా అన్నాడు. కళ్ళలో పోతుంది డాడీ అన్నాడు. ఏడు పోతున్నాక కళ్ళలో పోతుంటే స్వప్న సుందరమా. కళ్ళలోకి వచ్చే అమ్మాయిని ఒరే వెధవా, కళ్ళలోకి వచ్చే అమ్మాయిని ఎవరన్నా ఎవరికి తీసుకొచ్చి పెళ్లి చేయగలరా? ఇదేం పిచ్చి కోరిక నాయన, దయచేసి నోరు మోసుకుని ఊరుకోరా అన్నాడట. అప్పుడు రాజుగారి కొడుకు అన్నాడట, అంతలా ఊరుకునేవాడిని అయితే ఎంతవరకు ఎందుకు తీసుకొస్తాను డాడీ, నాకేం చేస్తారో తెలీదు, నాకు ఆ పిల్లలే కావాలన్నాడట. రాజుగారికి మండిపోదండి. ఇది ఎక్కడ సోచివరా కదవా, అడ్రస్ చెప్పి పిల్ల పేరు చెప్తే తీసుకొచ్చి పెళ్లి చేయగలం కానీ కళ్ళలోకి వచ్చి పిల్లలు తీసుకొచ్చి నన్ను చేయమంటావు వెంటనే మెంటలా, నోరు మూసి కోరుకోవాలంటే అలా కోరుకోలేదు అంటాడు. ఏమన్నాడంటే రాజుగారి కుమారుడు, అలా కాదు డాడీ, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి, ఆయన రాజుగారి కొడుకు ఐడియా ఇచ్చాడట, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి యొక్క చిత్రపటం తీసుకొస్తాను, ఆవిడ ముక్కు ముఖము స్ట్రక్చరు హైట్ వెయిట్ అంతా ఎలా ఉంటుందో పిక్చర్ తీసుకొస్తాను. ఆ పిక్చర్ని, ఆ చిత్రపటాన్ని మన సైనికులు తెచ్చి ఆ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడో దొరుకుతుంది, వెతికితే గాలిస్తే ఆ ముఖానికి సరిపోయిన పిల్ల దొరికితే నాకు తీసుకొచ్చి నాకు పెళ్లి చేయాలని రాజుగారి కొడుకే సలహా ఇచ్చాడండి. ఇక రాజుగారు చేసేదేమీ లేక ఆ చిత్రపటం ఇంట్లో తీసుకురారా నాయన అని ఇంటికి పంపించాడంట. మీరు ఇంటికి వెళ్ళిపోయి కళ్ళు మూసుకోవడం, కళ్ళు మూసుకుంటే ఎవరు కనపడుతున్నారు, ఆ పిల్లలే కనపడదు. కళ్ళు తెరవడం గీయడం, కళ్ళు మూసుకోవడం, కళ్ళు తెరవడం, ఆ బొమ్మ గీయడం. మొత్తం మీద 10 రోజులకి ఒక అమ్మాయి చిత్రపటం, చక్కటి అమ్మాయి చిత్రపటం తీసుకొచ్చి ఆ నాన్నగారికి ఇచ్చి, డాడీ నా కళ్ళలోకి వస్తున్న అమ్మాయి పూజ చేయండి అంటే ఈ అమ్మాయి అనకూడదు, అమ్మాయి ఉందండి, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి ఈ అమ్మాయి అనకూడదు, నా కళ్ళలోకి వచ్చే అమ్మాయి ఇలాగే ఉంటుంది ఈ పటంలో ఉన్నట్టు. ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ఒక రూల్ ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది సబ్జెక్ట్ చూడాలని, మనం అందులో మనకి వెళ్ళకూడదు కానీ రాగా కనుక ఆ ఫోటో ఇచ్చి ఆ కళ్ళలోకి వచ్చే పిల్ల ఇలాగే ఉండదు కానీ అంటే రాజుగారు ఆ ఫోటో చూసాడట, సైనికులు పిలిచాడట. ఆ ఫోటో సైనికులకి ఇచ్చి, సరే మీరు గుర్రాలు వేసుకొని మన రాజ్యం అంతా గాలించి ఈ ముఖానికి సరిపోయిన మొహం కరెక్ట్గా ఎక్కడ దొరికితే ఉన్న పాటను గుర్రం ఎక్కించుకొని తీసుకొచ్చేయమన్నారట. ఇంకా ఫోటో పట్టుకొని సైనికులు గుర్రాలు వేసుకొని అక్కడ అనుకుంటూ వెళ్ళిపోయారట. ఊళ్ళో రాజ్యం అంతా గాలిస్తున్నారట. ఆడపిల్ల కనపడితే ఆపడం, ఫోటో చూడడం, పిల్లలు చూడడం, ఫోటో చూడడం, పిల్లలు చూడడం. అమ్మాయి కనపడితే పాపం ఆపడం, ఫోటో చూడడం. ఈ ముఖానికి ఏమైనా సరిపోయిందని అలా 3 నెలలు ఎదిగారట. ఆ ముఖానికి సరిపోయిన ముఖం ఎక్కడ, ఇంకా గోలంట. ఎంకి పెళ్లి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు ఈడి పెళ్లి మన సాగుకు వచ్చినట్టు ఉంది. ఈ ఫోటో తగిన పిల్ల దొరకలేదని చెప్తే రాజుగారు కోపడి మనం తిడతాడు. కొన్ని ఏదో పిల్లలు తీసుకెళ్ళిపోదామంటే తెచ్చిన పిల్లకి ఫోటోకి సంబంధం మనం చంపేస్తాడు. ఎంకి పెళ్ళి సుబ్బు సాగుకు వచ్చింది అన్నట్టు ఇదేంటని పాపం వాళ్ళు తేలుస్తూ ఉంటే
ఒక రోజున సడన్గా లోయలోకి దిగారట. ఏదో లోయలో దిగేసరికి ఆ అమ్మాయి బట్టలు దిక్కొని ఉన్నాడు. చూసేసరికండి 100కి 100 పాళ్ళు మక్కి సరిపోయిందంట ఫోటో. ఆ పిల్లలు చూపించారంట, అమ్మాయి ఈ ఫోటో ఎవరిదో చూడన్నారు. ఆవిడ పైనుంచి కింద చూసి అచ్చం అలాగా ఉందని అన్నాడు. నీలాగా ఉండడం కాదు, నువ్వే నీకోసం 3 నెలల నుంచి ఎదుగుతున్నావు, ఈరోజు రాజుగారు పంపారు నీ గురించి అత్యంత గొడవెక్కన్నారట. ఇప్పుడు ఆ పిల్లన్నదట దొంగోడి కోసం పోలీసులు ఎదిగినట్టు నా కోసం నేను ఎదుగుతాను ఆయన, నేనేం పాపం చేశాను, నేను రాను బాబోయ్ నాకు అమ్మ కావాలి బాబోయ్, మా అమ్మ బాబు అంటారంట. ఆవిడ సైనికులు అన్నారంట, అమ్మ బొమ్మ లేదా మా ఎక్కే గురం, ఇది రాజుగారు ఆజ్ఞ, ఇది ఎవరు ఆజ్ఞ? రాజాజ్ఞ అయితే అమ్మ బొమ్మ అంటారంటే ఎక్క అని చెప్పేసి మొత్తం దూరం ఎక్కించేసి ఆ పిల్లని తీసుకొచ్చేసారండి. పిల్లని తీసుకొచ్చేసి ఆ ఫోటో ఆ అమ్మాయిని రాజుగారికి చూపించారట. అప్పుడు చెప్పేశారు. రాజుగారు చూశారట ఫోటో, అమ్మాయిని చూశారట. ఆ ముక్కు ముఖము అలా స్ట్రక్చర్ జడాకిన మొత్తం హైట్ వెయిట్ అన్నీ సరిపోయాయి. అప్పుడు రాజుగారు కొడుకుని పిలిచాడట. అసలు కథానాయకుడు ఉన్నాడే ఆయన పిలిచాడట. ఆయన పిలిచి అమ్మాయిని చూపించి, అరే నాన్న నీ కల్లో వస్తున్న అమ్మాయి ఇప్పుడన్నా వచ్చారు, ఇందా కనపడలే, నీ కల్లోకి వస్తున్న అమ్మాయి. ఈ అమ్మాయి అంటే మళ్ళీ నెల కట్టుకుంటారు. ఈ అమ్మాయి అంటే మంత్రి ఇన్స్టాల్మెంట్, నెల కట్టుకుంటారు కదా ఇన్స్టాల్మెంట్. ఈఎంఐ అనకూడదు, ఈ అమ్మాయే నీ కళ్ళం వస్తున్న అమ్మాయి ఈ అమ్మాయి అని అంటే ఈ అమ్మాయే అన్నాడట. అప్పుడు రాజుగారు అన్నారట, ఒరే కదవా, పెళ్ళంటే ఒక్కడికి వస్తే సరిపోద్ది కళ్ళలోకి, పెళ్ళంటే ఇద్దరికి ఇష్టం ఉండాలి కదా, 1 వే ట్రాఫిక్ అనుకున్నావా, మరి ఆ అమ్మాయి కూడా కళ్ళలోకి రావాలి కదవా అని చెప్పేసి అమ్మాయిని అడిగాడు. అమ్మాయి నీకు ఎప్పుడన్నా మా అబ్బాయి కళ్ళలోకి వచ్చాడా? ఆ అమ్మాయి అన్నదట, అటువంటి పిచ్చి కాళ్ళు నాకు రావండి, అసలు మీకు అబ్బాయి అన్నాడు సంఖ్య నాకు తెలియదు బాబోయ్, నన్ను వదిలేయండి నాయన, మీకు దాన్ని అడతాను బాబోయ్, మా అమ్మ చూస్తుంటుంది నాయన అని గోల ఎత్తేదంట. అయితే పెద్దలు చెప్పారు కదా, రాజుగారు తలుచుకుంటే దెబ్బలకి, రాజులు తలుచుకుంటే జరగంది ఏముంది, మొత్తం మీద అమ్మాయిని ఒప్పించి ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారట. ఇది మన కథ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నేను చెప్పిన కథకును పరమగీత గ్రంథానికి ఏమిటి సంబంధం? పట్టుకుంటే పట్టు చీర చెప్పండి, ఫోన్పే చేస్తా. ఈ కథ అర్థం అవ్వకపోతే పరమగీత గ్రంథం అర్థం అవ్వదు. మీకు పరమగీత గ్రంథం అర్థం అవ్వాలంటే ఈ కథ అర్థం అవ్వాలి. ఈ కథకి పరమగీత గ్రంథానికి ఏమిటి సంబంధం? ఒకటోసారి ఫోన్పే చేస్తా, ఒకటోసారి మాట్లాడుకుని చెప్పండి. డబ్బులు ఉన్నాయి ఇందులో చూసాను. రెండోసారి ట్రై చేయండి, డబ్బులు పోతున్నాయి, క్యాష్ కొడుతుంది రా బాబు. ఈ అమ్మాయి ఏదో ట్రై చేస్తున్నాడా? వీడి కోసం ప్రాణేశ్వరి ప్రతి చోట వీడి కోసం చెప్పు, ప్రార్థించడం ఏదో ట్రై చేస్తున్నాం కానీ నిలబడి వీడి కోసం ప్రార్థించడం నేర్చుకోవడం. చెప్పు, ట్రై చేయమ్మా. వీడి కోసం ప్రాణేశ్వరి సంత దానికి ఫోన్పే చేస్తారా?
ఇప్పుడు ఇంటి కోసం ప్రాణం ఇచ్చేది అంటున్నా, దానికోసం డబ్బులు ఇచ్చేస్తారు. మూడోసారి ఎంత ఛాన్స్ పోయింది. వినండారా, సంబంధం ఏంటంటే కథకి దీనికి, మన కథలో కథానాయకుడు ఉన్నాడే హీరో ఎవరు? రాజకుమార్ గారు. ఈ చెప్పిన కథలో ఇంతే కాదు, చెప్పిన కథలో హీరో ఎవరు? మహేష్ బాబాడు. ఆ రాజకుమారుడు తాను చేసుకోబోయే అమ్మాయిని చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో, అథవా తెలుగులో మన కథలో రాజకుమారుడు తాను చేసుకోబోయే అమ్మాయిని చూడకుండగానే ఊహించి కలగని ఏ విధంగా చిత్రపటం గీశాడో, యేసునాథుడు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక యొక్క సౌందర్యం ఎలా ఉండాలో ముందుగానే ఊహించి కలగని ఒక చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథము. అర్థమైతేనే స్తోత్రం చెప్పండి, లేకపోతే చెప్పద్దు. రాజుగారి కొడుకు అమ్మాయిని చూడకుండానే ఊహించి కలగని ఏ విధంగా పిక్చర్ గీశాడో చిత్రపటం, అలాగే యేసుప్రభు కూడా తాను చేసుకోబోయే సంఘ కన్యక యొక్క సౌందర్యం ఎలా ఉండాలో, ముక్కు చెవి కాళ్ళు జడ తల ఎలా మొత్తం అంతా ఎలా ఉండాలో, ప్రతి అవయవం ఎలా ఉండాలో ఆయనే ఊహించి కలగని చిత్రపటం గీశాడు. ఆ చిత్రపటమే సొలొమోను పరమగీత గ్రంథము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇంకో ప్రశ్న వేస్తాను. గుడ్లు మీద చేసుకుని చెప్పండి ధైర్యంగా. యేసు ప్రభు పెళ్లి చేసుకుంటాడా? దేవుడికి పెళ్ళి అవసరమా? పెళ్లి చేసుకుంటే పిల్లనిచ్చే మాంగారు ఎవడు? కట్న కానుకలు ఏమిటి వెదవాలి? దేవుడు పెళ్లి చేసుకుంటాడా? దేవుడికి పెళ్ళి అవసరమా? పెళ్లి చేసుకుంటే పిల్లనిచ్చి మాంగారు ఎవరు? అది ఒకదానికి సమాధానం చెప్పట్లేదు. నేను చెప్పండి, దేవుడు పెళ్లి చేసుకుంటాడో నువ్వు చేయిపోయి చెప్తాను. చేసుకోవడం నువ్వు చేయిపోయి చెప్తాను. చేసుకుంటాడో చేసుకోండి నాకు తెలియదు పైకి చేయిపోయి. నా పెళ్ళి చెడిపోయి నేను నేర్చుకుంటే మీ వాళ్ళు ఏంటన్నా చేయిపోయి. నాలో ఎక్కువ మంది ఉంటారు, ఏమే పనులు చేస్తుంటారు. దేవుడు పెళ్లి చేసు కూడా కొంటాడా? బైబిల్లో వినండి, బైబిల్లో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు నడిచేటువంటి ఒక థీమ్ ఏంటంటే దేవుని యొక్క వివాహము. దేవుడు పెళ్లి చేసుకుంటాడు. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇంక అందులో ఎవరికి అనుమానము అక్కర లేదు. ఈసారి ఎవరైనా ఇటువంటి ప్రశ్న అడిగితే ఒక క్షణం కూడా ఆలోచించకుండా టక్మని చేయి పైకి వేస్తారు. చెప్పండి, దేవుడు పెళ్లి చేసుకుంటాడు. అదే భారతదేశానికి తెలిసిన మహాసత్యాల్లో ఒక సత్యము. దాన్నే దేవరవారి వివాహ వ్యవస్థ అంటారు. The concept that God gets married is the oldest concept that is known to the Indian saints. భారతీయ ఋషీశ్వరు తెలిసినటువంటి మహాసత్యం ఏంటంటే దేవుడు పెళ్లి చేసుకుంటాడు, దేవుడు పరిణయం ఆడుతాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియదు. దేవుడు పెళ్లి చేసుకుంటాడని తెలుసు భారతీయులకు, కానీ పెళ్లి కూతురు ఎవరో తెలియక సీతారాముల కళ్యాణము చూద్దాము రండి
పార్వతీ పరమేశ్వర పెళ్లి చేద్దామని అంటున్నారు. హల్లెలూయా. ఒక్కో పాయింట్ మీరు బుర్రలో వేసుకోవాలి. ఓకేనా? ఆ మొదటి పాయింట్ ఏంటి? దేవుడు పెళ్లి చేసుకుంటాడు. భారతదేశాన్ని కూడా చేసుకుంటాడని తెలుసు, కానీ పెళ్లి కూతురు ఎవరు తెలియదు. అయితే దేవుడు చేసుకునే పెళ్లి కూతురు పేరు వధువు, సంగము, షోలమ్మతి, కన్యక. ఒక పాయింట్ నరికి వస్తున్నాను, జాగ్రత్తగా వినాలి. అయితే ప్రియులారా, పూర్వకాలం రాజులు రాజకుమార్తెకు పెళ్లి చేయాలంటే ఒక పద్ధతి వాడేవారు. ఏంటి చెప్పండి అది? రాజుగారు తన అమ్మాయికి రాజకుమార్తెకు పెళ్లి చేయాలంటే ఒక పద్ధతి వాడేవారు. ఏంటి? స్వయంవరం. వెరీ గుడ్. ఈ స్వయంవరంలో ఆయన స్వయంవరం ప్రకటిస్తే రాజకుమారులందరూ వచ్చేవారు. రాజకుమారులందరూ నా గుండ్రంగా ఉండేవారు అన్నమాట. పెళ్లి కూతురి చేతిలో దండ ఉండేది. వాళ్ళందరూ తమ తమ టాలెంట్స్ ప్రజెంట్ చేస్తూ ఉండేవారు. వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు చూపిస్తూ ఉండేవారు. ఈ పిల్ల అందరిని చూసుకుంటూ వచ్చి ఆ అమ్మాయికి ఎవరు నచ్చితే అతని మెడలో దండ వేసేయడం. ఈ అమ్మాయి ఎవరి మెడలో దండ వేస్తే అతడే ఆమెకు భర్త. అది స్వయంవరం. ఎట్నారా? ఇటువంటి స్వయంవరమే పరలోకంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? చాలా జాగ్రత్తగా వినాలి. మరి ఇటువంటి స్వయంవరం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. అక్కడ చిన్న తేడా ఏంటంటే, ఇక్కడేమో పెళ్లి కూతురు చేతిలో దండ ఉంటుంది, అక్కడేమో పెళ్లి కొడుకు చేతిలో దండ ఉంటుంది. ఎక్కడేమో పెళ్లి కొడుకులు అందరూ గుండ్రంగా ఉంటారు, అక్కడేమో పెళ్లి కూతురు అందరూ గుండ్రంగా ఉంటారు. అర్థమైన స్తోత్రం చెప్పండి. వింటున్నారా? దాన్ని పరలోకంలో స్వయం అన్నమాట. మరి పెళ్లి కూతుర్లు ఎవరు అంటే అర్థం ఏంటంటే, పెళ్లి కుమార్తె అనగా స్త్రీ అన్నమాట. స్త్రీ అంటే అర్థం ఏంటంటే ఒక భక్త సమూహాన్ని స్త్రీ అంటారు. ఇవన్నీ ఈ మాటలకు మీకు అర్థం కాకపోతే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకు అర్థం అవ్వకుండా ఉండిపోతుంది. కనుక స్త్రీ అన్న మాటకి అర్థం ఏంటంటే భక్తుల సమూహము, భక్త కోటిని పరిశుద్ధ బైబిల్ గ్రంథం పరిభాషలో ఏమని పిలుస్తారు? నేను చెప్పేదాకా నేను ముందుకు వెళ్దాం. స్త్రీ అంటారానండి. స్త్రీ అంటే అర్థం ఏంటి చెప్పండి? భక్త కోటి, భక్తుల సమూహము. ఇలాగున యేసు ప్రభు నమ్ముకున్నటువంటి భక్త కోటి ఎలాగైతే ఉందో, ఇంకా చాలా మంది దేవుళ్ళు అనబడిన వారు నమ్ముకున్నటువంటి భక్త సమూహాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళందరినీ స్త్రీలు అంటారు. అయితే దేవుడు భూమి మీద నరులను మాత్రం మనం సృజించి ఇది భూమి మీద నరులను పెట్టాడు. ఇటువంటి ప్రపంచాలను దేవుడు కొన్ని కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. ఎన్ని ప్రపంచాలు అనుకుంటారు? అసలు మానవులు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని ప్రపంచాలు దేవుడు కలుగు చేశాడు. చాలా ప్రపంచాలు, కోటాను కోట్ల ప్రపంచాలు కలుగు చేశాడు. ఆ ప్రపంచాలన్నింటిలో కూడా బుద్ధిజీవులు ఉన్నారు, మనుషులు లాంటి వాళ్ళు ఉన్నారు, జీవరాశులు ఉన్నారు. అంటే రక్త మాంసాలు కలిగిన కాదు, కానీ రకరకాల ఆకాశవాసులు, తేజోవాసులు, ఉన్నత స్థలం నివాసులు, కెరూబులు, శరాపులు, దూతకణాలు, ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా అందంగా ఉంటారు. జిగేలు తడుకు పని తెలిసిపోతారు. దేవదూతలు ఎలా ఉంటారు? మనలా ఉంటారా? దేవదూతలు మెరిసిపోతూ ఉంటారు. జిగేలు మన. ఈ స్వయంవరం యేసు ప్రభు చేతిలో ఉంటుంది. ఏది? దండ. ఈ భక్త కోటులన్నీ కూడా పరలోకం వచ్చేస్తాయి, స్వయంవరంలోకి వచ్చేస్తాయి. అందరూ మంచి అందగత్తులు తడుకు మెరిచిపోతుంటారు.
ఆ స్వయంవరం మనం వెళ్ళిపోతామంట భూలోకం మసిమొక్కలు వేసుకొని. అందరూ మనం చూసి సేదరించుకొని సిగ్గన లేదు సింగారించుకొని వచ్చేసింది కరిది అని మనల్ని పక్కేళ్ళు అంటారు. అలా ఎలా ఉంటారు? తేజో బస్సులు కదా, ఆకాశ బస్సులు కదా, మెరిసిపోతూ ఉంటారు. మనదేమో మసి మొక్క. ఈ మసి బ్యాగ్ వెళ్ళిపోయేసరికి అలా చాలా హీనంగా చూస్తారంట. ఇది వచ్చేసింది ఏంటమ్మా, ఇచ్చేతం లేదంట. అలా అనుకుంటారంట. ఈ స్వయంవరంలో మా రంగు చూసి, మా కళ చూసి, మా రంగు చూసి మా మేడలోనే దండేస్తాడు, మా మేడలోనే దండేస్తాడు అని అలా కనిపెడుతుంటారట. యేసుప్రభు ఏం చేస్తాడంటేనట, అందరిని చూసుకుంటూ వచ్చి భూలోకంలో చెల్లిన ఆ సంఘ కన్యక మేడలో దండేయాలి. దేవునికి స్తోత్రం కలవని. ఇదంతా ఉట్టిది అనుకుంటున్నాను కదా. ఇదేదో రామాయణంలో భారతంలో ఈ కథలు అనుకుంటున్నారు కదా. ఖచ్చితంగా రేపొద్దున్న అతి త్వరలో జరిగే సంఘటన అదే. దేవునికి స్తోత్రం. ఏమండి, భూలోకంలో చెందిన సంఘం కన్యక మెడలో అంటే చేస్తే ఈ చిగేల్ బ్యాగ్స్ ఉంది కదా అని అంటారంట. స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు అంటారు. ఏమి ఛాన్స్ కొట్టేసేవే కవిదానా, నువ్వు ఎలా నచ్చావా అంటే మనం అంటామంట, ఒక్క చూపుతో నేను నా ప్రియుని వశపరుచుకున్నాను అంటామంట. వాళ్ళందరూ చూసి యేసుప్రభు ఏమండి సంఘ కన్యక మేడలో దండేసిస్తే ఏమంటే ఆశ్చర్యపోయి ఏమంటారంట, స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలు, గొప్ప ఛాన్స్ కొట్టేసావే. ఆ మధ్యకాలంలో సినిమా వచ్చింది, నేను పోస్టర్ చదివాను, సినిమా చూడలేదు. మళ్ళీ చెప్తున్నాను మీకు. మళ్ళీ ఆయనే చెప్పాడు, మీరు చూసామన్నాడు అందుకని అంటారు. మీరు సినిమా చూడలేదు కానీ పోస్టర్ చదివాను గోడ మీద అంటిస్తే. ఆ సినిమా పేరు ఏంటంటే ఏం మాయ చేసావే. అందరూ చెప్పండి, సినిమా పేరు చెప్పాలి అందరూ. ఏం మాయ చేసావే. రేపొద్దున దేవదూతలు, దూతగణాలు, కెరూబులు, శరాపులు వాళ్ళందరూ కూడా సంఘ కన్యకలు అదే మాట అనబోతారంట. ఏం మాయ చేసావే, యేసుప్రభుని పాడేసుకున్నావా. హల్లెలూయా. ఇది అక్షరాలా చెప్తున్నాను. రేపొద్దున అతి త్వరలో సంభవింపనై ఉన్న గొప్ప మహిమగల కార్యము. ఏం మాయ చేసావే, యేసుప్రభుని పాడేసుకున్నావు. ఆయన మనసు అంతా మా మీద ఉందని మేమనుకుంటున్నాం కానీ మీ మీద ఉన్న సంగతి మాకు తెలియదు. దేవునికి స్తోత్రం. అంటే అంతటి మహిమ దేవుడు మన కొరకు దాచి ఉంచాడు. ఈవేళ కొంచెం శ్రమలు అనిపించావా, కొంచెం కష్టాలు అనిపించావా, ప్రభు కొరకు కొంత నింద, కొంత బాధ అనిపించావా, రేపొద్దున నీకు కలిగే మహిమ అసలు కవులు కూడా వర్ణించలేరు. నమ్మినోళ్ళు స్తోత్రం చెప్పాలి. కవులు కూడా వర్ణించలేరు నీకు కలిగేటువంటి ఆ మహిమ. అందుకని అంటాడు, దేవుడు తన ప్రజల కొరకు ఏమి దాచించాడో కంటికి కనబడలేదు, చెవులకు, హృదయానికి. ఆ మహిమ కావాలంటే ఇక్కడ కొంచెం బాధలో, కొంచెం నిందలో, యేసుప్రభు నమ్ముకోగానే పోవుడని మాట్లాడతారు. సంఖలో బైబిల్ ఎట్టుకునే గుడికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, మాలో నమ్ముకున్న దేవుడిని నమ్మేసుకుంది. మన ఇంట వంట లేరు, పెళ్ళిళ్ళకి పేరంటాలకి పిలవరు. మీరు ఏం చేస్తారో చేసుకోండి, నాకు ఏసై కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. లేదు చెప్పట్లేదు. యేసుప్రభుని నమ్ముకుంటే ఎంత గోలు తెలుసా. ఒకసారి అనకాపల్లిలో ఒక గవరావిడ ఏడుస్తుంది. నేను అనుకున్నాను ఇంట్లో ఏమైనా శవం లేచిపోయిందేమో అనుకున్నాను. శవం లేచిపోలేదంట. వాళ్ళ కొడుకు ప్రభు నమ్ముకున్నాడంట. నమ్ముకుంటే అది ఏడుతుంది. ఎంత పని చేద్దాం అనుకోలేదు కొడుకు. కొడి ఎంటాలు వంటాలు ఏం దేవుడు తెచ్చావు కొడుకు. కోడి కట్ట తింటా అనుకున్నాం మేము. నేను చచ్చిపోతే పిట్లో ఎడతావా కొడుక. కొడి మనల్ని ఎవరన్నా పిలుస్తారా పండుగ పెళ్ళికి కొడుక. కొడి శవం శవం ఉన్నట్టు. ఏమండి ఏంటంటే సంగతి. అందుకని కొడుకు ఎవరిని అనుకున్నాడు?
దేవుణ్ణి నమ్ముకుంటే ఇంత కాల్ చేసేసి శవాలు లేచిపోయినట్టు చేస్తారు. ఆడంటున్నాడు, అమ్మ నువ్వు ఎంత సాగదీసినా కొడుక కోడిక అంటే కోడి కోసం అనుకున్నాను నేను. అదేం గొప్ప కోడికో అంటే కాదు, కోడి కాదు కొడుక. ఇన్ని బాధలు అనిపించి నువ్వు కనుక మంచి పరుగు పందెంలో పోతాడి సరిగ్గా పరుగు తొలముట్టించుకుంటే ఈ మహిమంతా మనకే. చాలామంది తట్టుకోలేక కొంతమంది మధ్యలో వెనక్కి అందంగా ఉంటుందో నీ ముఖం అంత అందంగా నిండు పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో అలా గుండ్రంగా పశువుగా తలకలకల్లాడిపోతున్నామని చెప్పడానికి చంద్రబింబంతో పోలుస్తారు. మొక్కలను పోల్చరు అలా. అర్థమైందా? ఇంకో ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త వినండి. ఊరు పడుతున్నావు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరు పడుతున్నా సరేనండి. ఇంకో 2 ప్రశ్నలు అడుగుతాను. ఇంటికి డబ్బులు ఇవ్వను, ఇంట్లో ఫోన్ పే చేయను. మొదటి ప్రశ్న, చంద్రబింబం యొక్క అందం సొంతమా లేకపోతే పారోడా? ఎక్కడ తెచ్చుకున్నదా? చంద్రబింబం యొక్క అందం ఒరిజినలా, ఓనా, సొంతమా లేకపోతే అరువు తెచ్చుకున్నదా? బడి పిల్లలు బట్టి చెప్పాలి, చదువుకున్నాం చెప్పాలి. చంద్రబింబం యొక్క అందం సొంతమా లేకపోతే అక్కడ తెచ్చిపెట్టుకున్నదా? సొంతం కాదు. చంద్రబింబము స్వయం ప్రకాశకము కాదు. సూర్యుని కాంతి చంద్రుడి మీద పడితే చంద్రుడు ప్రకాశిస్తాడు. చంద్రుడి గట్టు స్వయంగా ఏ కాంతి ఏ సౌందర్యము ఉండదు. వెరీ గుడ్. మొదటి ప్రశ్న చెప్పారు. రెండో ప్రశ్న అడుగుతున్నా, చంద్రబింబం అందం పర్మనెంటా టెంపరీ? చంద్రబింబం అందం పర్మనెంటా టెంపరీ? టెంపరీ. ఏం చేద్దంటే పౌర్ణమి రోజున బాగుంటుంది, అమావాస్య రోజున అడ్రస్ ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం ఏంటి వినంటారా? చంద్రుని యొక్క అందం సొంతమో కాదు, శాశ్వతమో. మన సోప్ కూడా అంతే. మన అందం కూడా సొంతమో కాదు. చంద్రబింబం యొక్క అందం ఎవరి మీద ఆధారపడింది? సూర్యుని మీద. అలాగే దేవుని సంఘం యొక్క సౌందర్యం కూడా నీతి సూర్యుని మీద ఆధారపడి. యేసు ప్రభు పేరు ఏం పేరు చెప్పండి? నీతి సూర్యుడు, సన్ ఆఫ్ రైచియస్నెస్. ఆయన మన మీద ప్రకాశిస్తే దేవుని సంఘం దేదీప్యమానమై వర్ధిల్లుతుంది. వినాలి పాయింట్. ఇప్పుడు మరి అమావాస్య అనేది ఎలా వస్తుంది? సూర్యునికి చంద్రునికి మధ్య ఎవరు వస్తే అమావాస్య వస్తుంది? సూర్యునికి చంద్రునికి మధ్య ఏమంట వస్తుంది? భూమి. ఏం వానాకాల చదువుల్లో ఉన్న మీద సూర్యునికి చంద్రునికి మధ్య ఎవరంటూ వస్తారు? భూమి అంటూ వస్తే చంద్రుడు చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోతాడు, అమావాస్య వచ్చి. అలాగే దేవుని సంఘానికి నీతి సూర్యునికి మధ్య శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము ఇటువంటి పాపాలు కనుక వస్తే దేవుని సంఘం చెమ్మ చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇది కాన్సెప్ట్, ఇది ఫ్రేమ్, ఇది మన బేస్. ఇంతవరకు అర్థమైతే మీకు పరమగీత గ్రంథం అర్థం అవ్వడం కొంచెం స్టార్ట్ అవ్వచ్చు. ఓకేనా? నీతి సూర్యునికి. అందుకనే మోషే ఎప్పుడు దీవించినా ఎవరిని దీవించుడు? ఇశ్రాయేలీయుల్ని. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక. ఎంత అద్భుతమైన మాట తెలుసా? దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. దేవుని కరుణా కటాక్షాలు మన మీదకి రావాలి. దేవుని దయాదాక్షిణ్యం మన మీదకి రావాలి. దేవుని యొక్క ఆ కాంతి కిరణాలు, దేవుని యొక్క కృపా కిరణాలు మన మీద పడాలి. యెహోవా సన్నిధి కాంతి మీ మీద ఉదయించునుగాక, యెహోవా సన్నిధి కాంతి మీ మీద ప్రకాశించునుగాక. ఎంత అద్భుతమైన ఆశీర్వాదం అండి! దేవుడు మన మీద ప్రకాశించాలి. ఈ మాట చెప్తుంటే నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. నేను ఒక ఇంచుమించు 5 సంవత్సరాల క్రితం గుంటూరు వెళ్ళాను చిన్న పని మీద.
గుంటూరు వెళ్తే అక్కడ మహాసభలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఉన్నారు సభల్లో. సభలు జరుగుతున్నాయి కదా, సభల్లోకి వెళ్ళాను. వెళ్ళి అసలే నలుపు, దాని తగ్గట్టు చీకట్లో పోకున్నా. రంగులు తగ్గట్టు ఎక్కడ కూర్చున్నానా, చీకట్లో పోకున్నా. ఒక త్వరగా వాక్యం చెప్తున్నాడు డగ్లస్ జాన్సన్ గారు. ఆయన ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత అన్ని వేల మందిలోంచి నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకున్నాడు. పట్టుకుని, "Where did you come from? I want to talk with you. What's your witness? What's your name? What did you do? Please get into my car." అంటే ఎక్కడి నుంచి వచ్చావు, నీ వృత్తి ఏంటి, నీ పేరేంటి, నువ్వు కాలేజ్ మీతో మాట్లాడాలంటే నేను అన్నాను, "నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, కానీ నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను." ఏంటన్నాడు. "అందరూ వదిలేసి నన్ను ఎందుకు కట్టుకున్నాను, ఇలా అందరూ వదిలేసి నన్ను ఎందుకు కట్టుకున్నావు చెప్తే అప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను." ఆయన ఏమన్నాడు తెలుసా, "అప్పుడు నువ్వు ఫలానా చోట కూర్చున్నావు, నా మనోనేత్రం తెరవబడింది, దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది" అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. దేవుని కాంతి నీ మీద ఉంది. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని నమ్ముకున్నావా, దేవుని సేవకుడువా, ఏం చేస్తావు ఏంటి అని అడిగాడు. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. లేదా అప్పుడు మాట జ్ఞాపకం వచ్చింది. నాకు ఏం తెలుసా, మనకి యోహాను సువార్తలో దేవుడు అంటాడు, "దేవా, నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి ఇచ్చేదని." దేవుడు ప్రభు అయిన క్రీస్తుకి ఇచ్చిన మహిమనట దేవుడు ఎవరికి ఇచ్చాడట, సంఘానికి ఇచ్చాడట. క్రీస్తుకి ఇచ్చిన మహిమను ఎవరికి ఇచ్చాడు, దేవుడు తన సంఘానికి ఇచ్చాడట. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే ఏం తెలుసా, దేవుని యొక్క మహిమను పొందుకోవడం. హల్లెలూయా, చెప్పాలి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక సూర్యుని యొక్క, చంద్రుని యొక్క అందం ఏ విధంగా సూర్యుని మీద ఆధారపడి ఉందో, ఎప్పుడైతే సూర్యునికి చంద్రునికి మధ్య భూమి అటు వస్తుందో, అటు వస్తే అమావాస్య ఎలా వచ్చేస్తుందో, అదే విధంగా నీతి సూర్యుడైనటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దయాదాక్షిణ్యాలు, కరుణా కటాక్షములు, ఆయన కృపా సత్యములు, ఆయన కృపా కిరణాలు దేవుని సంఘం మీద ప్రకాశిస్తే ఇప్పుడు దేవుని సంఘం దేదీప్యమానమైన వర్ధిల్లుతుంది. ఒకవేళ శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము అనేటువంటి ఈ శరీర క్రియలు కనుక అడ్డొచ్చేసినాయి అంటే నీతి సూర్యుడు మన మీద ప్రకాశించలేడు. అప్పుడు సంఘము చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోద్ది. ఆ సంఘము చిమ్మ చీకట్లోకి వెళ్ళిపోయిన సన్నివేశాన్నే ఇంగ్లీష్లో ఐకబోద్ అనగా ఈకాబోదు అంటారు. అనగా ప్రభావము వెడలిపోయాను. సంఘం పేరే ఉంటుంది కానీ ఏ ప్రభావం ఏమీ ఉండదు, ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు సమాజం మీద. కనుక దేవుని సంఘం సమాజం మీద ప్రభావితం చేయాలంటే, సమాజం మీద ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే, సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే దేవుని యొక్క కాంతి మన మీద ప్రకాశించాలి. ఆ సంగతులు తెలియజేసేటువంటి వచనమే చంద్రబింబం అంతా అందం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట అడుగుతాను. చంద్రబింబం మొట్టమొదట ప్రత్యక్షమైనప్పుడు చిన్న నెలవంకలా ఉంటుంది కదా, సన్నంగా. తెలుసా మీకు? ఇది చిన్న సన్నంగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? నెలవంక అంటారు. మా ఊళ్ళో ఇప్పటికీ కూడా అలా నెలవంక కనబడగానే కళ్ళు మూసుకుని ఎవరో ఒక అమ్మాయిని పిలిచి మొహం చూస్తారు. ఆ నెల అంతా బాగుంటుందని నాకు విశ్వాసం. నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, మగోడు మొహం మీద చూడండి, మగోడు మొహం చూడరు, ఆడపిల్లలు పిలిచి మొహం చూస్తారు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఆలోచిస్తున్నాను, మగోడు మొహం మీద చూడరు. నాకు ఇంకా జవాబు రాలేదు. అంటే మా పొట్టక మంచిది కాదో ఏంటో అది ఆ దేవుడికే తెలియాలి. ఆడపిల్ల మొహమే చూస్తారు. దాన్ని నెలవంక అంటారు. ఏమంటారు? ఈ నెలవంక ఏం చేస్తుందంటే రాను 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 పెరిగి 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 పౌర్ణమి వచ్చేసరికి నిండు చంద్రుడు ఎలా ఉంటాడు? చాలా అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఉంటాడంటే ముద్దు పెట్టుకోవాలని అంత అందంగా ఉంటాడు. కానీ దేవుడు అన్నాడు, ముద్దు మీద పెట్టుకోవడం మూతి పగిలిపోతా అన్నాడు.
మనం ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? కుమారుని ముద్దు పెట్టుకోనము, లేని ఎడల ఆయన యేసయ్యని ముద్దు పెట్టుకోవాలి. యేసయ్యని ముద్దు పెట్టుకోవడం అంటే ఏమిటో దీనికి ఇస్తాను డబ్బులు. యేసయ్యని ముద్దు పెట్టుకోమన్నాడు. యేసయ్య మనం దొరుకుతాడా? మనకు కనపడతాడా? మనం ముట్టుకోగలమా? మనం కనపడినోండి ముట్టుకోలేని ఎలా ముద్దు పెట్టుకుంటా? ప్రార్థనలో కనపడతాడు. మోకరించామనుకో చాప వేసుకుంటే చాపను ముద్ద పెట్టుకుంటారు. మంచం మీద మోకరిస్తే మంచం పరుపు ముద్ద పెట్టుకుంటారు. తలగడ వేసుకుంటాడండి. వారిని ముద్దు పెట్టుకోవడము ఏంటో ముద్దు పెట్టుకోవడం అంటే మళ్ళీ దానికి మేము వివరణ కావాలనుకోండి, మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. కాబట్టి అందుకే సూర్యుడిని కానీ చంద్రుని చూసి మరులు కొలిపి చాలా అందంగా ఉన్నాడని చాలా మంది ఏమండి ఫ్లయింగ్ కిస్ ఇస్తా ఉంటారు. ఎవరికి? సూర్యుడికి చంద్రుడికి సూర్య నమస్కారాలు చేస్తారు. అలా చేస్తే పరమనున్న దేవుని కోపం వస్తుంది అన్నాడు. దేవుని కోపం వస్తుంది. ఏనా మీరు అలాగా చేయకూడదు. ఎవరు ముద్దు పెట్టుకోవాలి? మనం సృష్టికర్తను ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈ నెలవంక పెరిగి 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 పౌర్ణమి రోజున అందంగా ఉంటాడు. తర్వాత రాను రాను తగ్గి 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 అమావాస్య వచ్చేస్తుంది. అంటే పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేద్దా? మీరు పాత క్యాలెండర్ ఉండే వెంకటరామాయణకు క్యాలెండర్ ఉండే 15 రోజులు శుక్లపక్షమి, 15 రోజులు నేను సగం చెప్తే మీరు సగం చెప్పాలి. 15 రోజులు శుక్లపక్షమి, 15 రోజులు ఆ క్యాలెండర్లు లేవు ఇప్పుడు. శుక్లపక్షమి, కృష్ణపక్షమి. శుక్లపక్షం అంటే వెన్నెల రాత్రులు, కృష్ణపక్షం అంటే చీకటి రాత్రులు. శుక్లం అనగా తెలుపు వైట్ కనుక శుక్లపక్షమి కృష్ణపక్షమి. ఎందుకు ఈ పోలిక ఉందంటే పౌర్ణమి చంద్రబింబంలో ఏ విధంగా అమావాస్య పౌర్ణములు ఉంటాయో సంఘ చరిత్రలో కూడా సంఘంలో కూడా పౌర్ణమి అమావాస్యలు ఉంటవి. విశ్వాస జీవితంలో కూడా పౌర్ణమి అమావాస్య ఉంటవి. దావీదు జీవితంలో కూడా పౌర్ణమి అమావాస్య ఉన్నవి. అండ్ పాత నిబంధన సంఘ కన్యక జీవితంలో కూడా పౌర్ణమి అమావాస్య ఉన్నవి. ఈ పౌర్ణమి అమావాస్యలు ఉంటాయనే సంగతి తెలియజెప్పడానికి దేవుడు మనకి పోలిక పెట్టాడు. మనం దేవుని నీతి సూర్యుడు ప్రకాశిస్తేనే మనం వెలుగుతాం. ప్రభుతో మన కనెక్షన్ తెగిపోయిందంటే మన యొక్క జీవితమే వ్యర్థమైపోద్ది. కనుక ఇప్పుడు నెలవంక స్టార్ట్ అయింది. బైబిల్ మూసేస్తారని ఇక్కడి నుంచి మన ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఇదంతా ఉపోద్ఘాతం. చెప్పండి, ఉపోద్ఘాతానికి ఎంతసేపు తీసుకున్నాడు ప్రసంగం? ఇదంతా ఇంట్రడక్షన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ చంద్రబింబంతో పోలిక ఆలోచిస్తే చిన్నగా స్టార్ట్ అయినటువంటి చంద్రబింబం రాను రాను ఎలాగైతే పెరుగుతుందో యేసు ప్రభువు మీద మనకు ప్రేమ కూడా అలాగే పెరుగుతుంది. మొట్టమొదట చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఎవరో చెప్తారు యేసు ప్రభు అంట చాలా మంచి దేవుడు అంట, పిలిస్తే పలుకుతాడట, దయామయుడట, కరుణామయుడట. ఈ మధ్య అందరూ ఆయన్నే నమ్ముకుంటున్నారంట. దేశాల్లో యేసు ప్రభువే దేవుడట. ఈ కనిపెట్టినవి అన్నీ కూడా యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కనిపెట్టారంట. గుండు సూడు దగ్గర నుంచి ర్యాకెట్ దాకా మిగిలిన వాళ్ళు ఎవరు ఏమీ కనిపెట్టలేదట. కొన్ని భరతనాట్యం తప్పిడి తప్ప మనకి ఇంకేమీ తెలియదట. ఏం కనిపెట్టవలసి వచ్చినా చెప్పండి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కనిపెట్టారట. యేసు ప్రభు నమ్ముకున్న దేశాలన్నీ చాలా ఆఖ్యవంతమైనటువంటి దేశాలట అని మొత్తం వార్తలన్నీ కూడా వచ్చినప్పుడు చాలా కరుణామయుడట, దయామయుడట, ప్రేమకరుడట, పిలిస్తే పలుకుతాడట, ఎటువంటి వాళ్ళని ఉత్తరిస్తాడట అని అందరూ చెప్పుకుంటారు కదా. అది ఆ నోట ఈ నోట మొత్తం మీద పడి చెవిలో పడతారు. అప్పుడు
అప్పుడు చిన్న ప్రేమ పుడుతుంది మనకి. ఏంటండి చిన్న ప్రేమ. యేసుప్రభు అంట నమ్ముకుంటే బాగుంటుందేమో, చాలా మంచోడంట అని అలా రాను అది అలా డెవలప్. అలాగే పాత నిబంధన సంఘ కన్యకకు అలాగే బిగినైంది. వాళ్ళు ఏమని కూడా తెలుసా, మొట్టమొదట చూసుకున్నారు తండ్రి ప్రభువును సంఘం. అప్పుడు అంటుంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకుని గాక, నీ ప్రేమ ద్రాక్షారసం కన్నా మధురము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము అని ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత ఇష్టపడ్డారు. ఇష్టపడిన తర్వాత ఒకరినొకరు పొగుడుకున్న తర్వాత ఏం చేశారు తెలుసా, అతడు నన్ను విందుశాలకు తోడుకొని వెళ్ళాడు అంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ లవ్ అనేటువంటిది, ఈ ప్రేమ ఏ విధంగా డెవలప్ అయింది? మొట్టమొదటి ఒకరినొకరు చూసుకున్నారు, తర్వాత పొగుడుకున్నారు, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళారు? హోటల్కి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారండి? హోటల్కి వెళ్ళి హోటల్ తీసుకెళ్ళి ఏం చేశాడట, ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడు. అలా కూడా రాను పెరుగుతుంది చంద్రబింబం యొక్క ముఖం. చంద్రబింబం అంటే శూలమతి కన్యక యొక్క ముఖం వెలుగునా పెరుగుతుంది అనమాట. చివరికి ఎంతవరకు వచ్చిందంటే, అతడు ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకొని కౌగిలించుకున్నాడు నా ప్రాణ ప్రియుడాన్ని. ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత పట్టుకొని కౌగిలించుకున్నప్పటికి ఇక ప్రభువుకి శూలమతి కన్యకకు ఏమాత్రం ఎడబాటు లేదు. అప్పుడు ఈవిడ ముఖం ఎలా ఉంటుంది? చంద్రబింబం అంతా పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉన్నాడో అంత మెరిసిపోతుంది. కారణం ప్రభువు దగ్గరగా ఉన్నాడు. తన ప్రాణ ప్రియుడు అత్యంత సన్నిహితంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అదే పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి సందర్భం. ఎలా నడిపించాడు తెలుసా? ఆయన నడికట్టు నడుమునకు పట్టుకున్నంత టైట్గా, ఒక బెల్ట్ మనం టైట్గా నడనికి ఎలా పెట్టుకుంటామో అంత సన్నిహితంగా ఉండి అరణ్య మార్గంలో నడిపించాడు. 40 సంవత్సరాలు ఏమండి మన్నా చేత పోషించాడు. అనేక మంది రాజులను హతమార్చాడు. భాషాను రాజును ఓగును హతమార్చాడు. సిహోను రాజును హతమార్చాడు. అమాలేకీలను హతమార్చాడు. అరణ్యములో అండ్ వారిని పోషించాడు. బండ నుండి నీళ్లను రప్పించాడు. అంటే నడికట్టు నడుమునకు అంటుకున్నంత సన్నిహితంగా ఉండి, పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో ఉండి నడిపించాడు. అదే ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేత నన్ను పట్టుకుని కౌగిలించాడు. అంటే అప్పుడు శూలమతి కన్యక యొక్క సంఘం యొక్క ముఖం ఎలా ఉంచున్నప్పుడు నిండు పౌర్ణమి నాటి చంద్రుడు ఎలా ఉన్నాడో అలా ఉంది. దేవుడు బిడ్డ జాగ్రత్తగానండి, మనకు ప్రభు దగ్గరగా ఉంటే మనకి పౌర్ణమి, ప్రభు దూరం అయిపోతే మనకంటూ సొంత సోకు, సొంత వెలుగు, సొంత మహిమ ఎంతైనా లేదు. మన మహిమ అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? యేసుక్రీస్తు మీద. అంటే మనం దినదినము దేవునికి దగ్గరగా వచ్చేయాలి. అప్పుడు ఎంత దగ్గరగా వచ్చారంటే, ఎడమ చెయ్యి తల క్రిందను కుడి చేతను పట్టుకొని కౌగిలించుకొని నా ప్రాణుడు. దేవుని బిడ్డలారా, ఆ సంఘటన వచ్చేసరికి ఏమనుకుని తెలుసా? శూలమతి కన్యక నేను ఇలాగే ఉండిపోవాలని కోరుకుంది. ఏంటండి, నేను ఇలాగే ఉండిపోవాలి. ఎవరికైనా ఆశపడతారు కదా. ప్రభు దగ్గరగా ఉన్నాడు, ప్రాణప్రియుడు సన్నిహితంగా ఉన్నాడు, ఆనందభరితమైనటువంటి సంతోషం, ఆనందభరితమైనటువంటి ముఖం ప్రకాశించిపోతుంది. అలాగే ఉండిపోవాలనుకుంది. ఉండిపోవాలని ఏం చేసింది తెలుసా? లేళ్లను బట్టి, ఇల్లులను బట్టి ఆమె ప్రమాణం చేయించుకున్నది. దయచేసి మమ్మల్ని ఎవరో డిస్టర్బ్ చేయొద్దు. నా ప్రాణప్రియుడు నా దగ్గరగా ఉన్నాడు. మమ్మల్ని ఎవరు కలతపరచొద్దు. మేము ఎవరు మా దగ్గర రావద్దు, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, ఎవరు పిలవద్దు, చేయొద్దు, మమ్మల్ని పాడు చేయొద్దు, మేమిద్దరు కలిసి ఉన్నాం అని లేళ్లను బట్టి, ఇల్లులను బట్టి ప్రమాణం చేస్తామని. అయితే మరి ఏం జరిగిందో మనకు తెలియదు. గొడవ ఏంటో రాయలేదు. 3వ అధ్యాయం వచ్చేసరికి, రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని వెతకిన అతడు నాకు కనపడక ఏం గొడవ వచ్చిందో తెలియదు. ప్రభు వెళ్ళిపోయాడు. ఈవిడికి అమావాస్య వచ్చేసింది. ప్రభు దగ్గర ఉంటే పౌర్ణమి, దూరం అయిపోతే ఏం గొడవ. ఈ దేవుని బిడ్డరా, ఈ ప్రభుతో ఎలా ఉంటుందంటే గొడవ, ఈ సంబంధం భార్యాభర్తల మధ్య ఉన్నంత
సంబంధం అన్నమాట. భార్యాభర్తల తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయా రావా? చిన్న చిన్న చికాకులు గొడవలు వస్తాయా రావా? మా భార్యాభర్తల మధ్య అస్సలు గొడవ రాలేదని చెప్పే కదా, మిమ్మల్ని ఈనాడు పేపర్లు అయిందా, మీ జంటని ఈనాడు పేపర్లు అయిందా చెయ్యొద్దండి. ఒక్క చేయలేకపోతే భూమి మీద భార్యాభర్తలతో గొడవలు వస్తాయి. ఒకసారి భార్యాభర్తల మధ్య గొడవ వచ్చి మరి ఏం జరిగిందో తెలియదు. ఏం చేయాలి? యేసు ప్రభులో ఒక లక్షణం ఉంది, మగవాళ్ళు అందరూ నేర్చుకోవాలి. యేసు ప్రభులో లక్షణం ఏంటంటే తాను చేసుకున్నటువంటి ఆవిడ్ని పొగిడేటువంటి లక్షణం ఉంది. అందుకనే చంద్రబింబం అంతా అందము కలదానా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మధురము అంటే పొగడాలి. మొన్న పెళ్లి చేస్తున్నాను, పెళ్లి చేస్తూ ప్రసంగంలో అన్నాను, భర్తలారా మీ భార్యలను అప్పుడప్పుడు పొగుడుతూ ఉండాలన్నా. పెళ్లి కొడుకు అంటున్నాడే, నాకు అటువంటి కవిత్వం రాదని అంటున్నాడు. అన్నాను, కవిత్వం రాతో పనిచేయరా, మీ ఆవిడ పేరు రేఖ కదా, బాగా తయారైనప్పుడు రేఖ నువ్వు కేక అని సరిపోతాను. రేఖ నువ్వు కేక, దాని పెద్ద కవిత్వం ఏం అక్కర్లేదు. దేవుని పెట్టిన భర్తలో భార్యను అప్పుడప్పుడు ఏం చేయాలి, నువ్వు బాగుంటావు అన్నారు. అమెరికాలో ఒక రూల్ అని తెలిసే మీకు, భర్తలే పొద్దున్నే లేచి టీ చేసి పట్టుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అది రూల్. భర్తే లేపాలి భార్యని. అప్పుడు ఆవిడ సింపతితో పాషణతో తాగుతూ ఉంటే ఆ పక్కన నిలబడి అని యూఆర్ వెరీ బ్యూటిఫుల్ అనాలట. ఆ సింపతితో దాన్ని పాషణాలు దాన్ని అని యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్ అనకపోతే కేసు అంట ఆ దేశంలో. భర్తలే ముందు లేవాలి, ఆవిడే టీ చేసి పట్టుకొచ్చి భార్యని లేకపోతే అప్పుడు వదిలించుకుంటూ లేచి ఆ తాగుతూ ఉంటే అని యూఆర్ వెరీ బ్యూటిఫుల్ అన్నారట. లేకపోతే నెంబర్ ఉంటుంది అక్కడ, నా నెంబర్ వస్తే పోలీసులు వచ్చి మేనేజ్ వెళ్ళిపోతాడు. మా దేశంలో ఆ నెంబర్ లేక మేము అందరూ బయట ఉన్నాం, లేక మా అంతా లోపల బ్యాచ్. అందుకని తెల్లారు లేస్తే భర్తలు భార్యని అమెరికాలో హనీ 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 నా తేనె తెక్కారిపోతాం అనాలట. లేకపోతే నెంబర్ నొక్కేందంట. వాళ్ళేమో హనీ హనీ అంటారట. మన దేశంలో భర్తలు మనీ మనీ. భర్తలారా మీ భార్యలను ప్రేమించాలి. ఇంకో మాట కూడా దేవుడు చెప్పాడు, భర్తలారా మీ భార్యలను నిష్ఠూర పెట్టబడన్నాడు. కొంతమంది మనసు విరిగిపోయే మాటలు మాట్లాడతారు, అప్పుడు అలా ఎప్పుడూ మాట్లాడకూడదు. భర్తలారా మీ భార్యలను నిష్ఠూర మనసు విరిగిపోయే మాటలు ఎప్పుడూ మాట్లాడరు. మగవాళ్ళు ఒక భార్య అన్నదంట భర్తతోటి, ఏమండి మన కిటికీకి కట్టని స్పందన అన్నదంట. భర్త అన్నదట దేనికోసమే అన్నాడంట. భార్య అన్నదట ఎలాంటి కట్టమని చూస్తున్నాడని అన్నదంట. ఈడన్నదట నువ్వు సరిగ్గా కనపడక కానీ కనపడితే నీ మొహం చూడక ఆడే కట్టం చేసుకుంటా వైపు ఇది అవుతా చేతున్నాడు. దీన్ని నేను మొహం సరిగ్గా కనపడక కానీ నీ మొహం సరిగ్గా కనపడితే నేను చూడలేక ఆడే కష్టం చేసుకుంటే ఏమండి చేసుకున్న వాళ్ళు అంత మాట అనొచ్చా? చేసుకున్న వాళ్ళు అంత మాట అనొచ్చా? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. చెప్పండి గట్టిగా. పెళ్ళి కొత్తలో హనీమూన్కి వెళ్ళారు. హనీమూన్ అడవుల్లోకి వెళ్ళారండి. హనీమూన్ వెళ్తే పెద్ద కోతుల మంది వచ్చేసిందండి. కోతుల మంది వచ్చేస్తే భర్త భార్య చేయ గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే భార్య అన్నదట, ఈ ఏమన్నా సింహాల ఎలుగుబంట్ల పుల్ల కోతులే కదా, నాకేం భయం లేదు చేయదు అన్నదట. ఈడన్నంటే భయం అని కాదే, నువ్వు అందులో కలిసిపోతే మళ్ళీ అంటే నువ్వు కోతులా ఉంటావనే కదా, మళ్ళీ అందరూ కలిసిపోయానుకో గుర్తుపడడం కష్టమని గట్టిపోయాను. చేసుకుని ఉన్నంత మాట్లాడవచ్చు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం గొడవ వచ్చిందో తెలీదు, అది మనం గొడవ గురించి ఇందులోకి. రాత్రి వేళ పరుండి నా ప్రాణప్రియుని
వెతికినతడు నాకు ఎప్పుడైతే ప్రాణప్రియుడు వెళ్ళిపోయాడో ఈ షోలమెతి కన్యకి మళ్ళీ ఏమొచ్చేసింది? అమావాస్య వచ్చేసింది. అంతే పోయాడు, పేడ వదిలిపోయింది, ఊరుకుందా? వెతకడం మొదలు పెట్టింది. వెతకడం మొదలు పెడితే మళ్ళా దేవుడు దొరికాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే షోలమెతి కన్యక జీవితంలో అమావాస్య, పౌర్ణమి ఉన్నాయి. రెండవది సంఘ చరిత్ర చూడండి. మీకు చర్చ్ హిస్టరీ చెప్పిన చర్చ్ హిస్టరీలో ఈ నూతన బంధన సంఘం ప్రారంభమైన దినాల్లో పేతురు ఒక ప్రసంగం చేస్తే ప్రసంగానికి ఎంతమంది? 3000 మంది ప్రసంగానికి వచ్చేసి ఒక ప్రసంగానికి 3000 మంది లక్ష్యం పడితే ఎలా ఉంటుంది సంఘం? ఈవేళ 3000 ప్రసంగాలు చేసినా ఒకడు రక్షణ పొందాలి. ఒక ప్రసంగానికి 3000 4000 దేవుడు యదీప్యమానమైన సంఘం వర్ధిల్లిపోతుంది. ఇక పేతురు యోహాను యాకోబులు అనుకున్నారట, ఇక మన సంఘానికి ఎదురు లేదు, దీని ముందు ఎవరు నిలబడలేరిక అదిరిపోతుంది అనుకున్నారు. కొద్ది కాలం తర్వాత ఏమైంది తెలిసే? దేవుని సంఘం కథోలికుల చేతిలోకి వెళ్ళిపోయింది. క్యాథోలిక్స్ పోపు గారి చేతిలోకి వెళ్ళిపోయింది. పోపు గారు అంటున్నాడు, ఏం పాపం చేసినా పర్లేదు, జస్ట్ ఫీజు అవుతుంది అంతే. అబద్ధానికి ఎంత, దొంగతనానికి ఎంత, మోసానికి ఎంత ఫీజులు అవుతాయి అన్నాడు అంతే. నేను సంఘం చెమ్మచీకట్లోకి వెళ్ళిపోయిందండి. అమావాస్య వచ్చేసిందండి. ఎవరో ప్రార్థన చేయట్లేదండి, పశ్చాత్తాపం లేదండి, పరిశుద్ధత లేదండి, దైవ భయము లేదండి. ఇష్టాలు సమాజంగా కోరుతున్నారు తప్ప దైవ లక్షణాలు ఏమీ లేవండి. సాతానుడు సంఘాలు దుద్దుకుంటాడండి. అయిపోయింది దేవుని సంఘం పని అని. అప్పుడు దేవుడు ఒక దైవజనులు లేపాడు. ఇక పోపు గారు ఎంతవరకు వెళ్ళిపోయి తెలుసా? వీళ్ళారు మీరు ఏం పాపాలు చేసినా పర్లేదు, మీకు ఫీజు అవుతుంది, పాపాన్ని ఆత్మత్రం అమ్ముతాం సరిపోద్ది అంటూ ఇంకో మాట చెప్పాడు. నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు, మీ తాత ముత్తాతలు అందరూ కూడా పాతాళంలో యాత్ర పొందుతున్నారు, నన్ను పని చేయమన్నాడు, నువ్వు ఒక అల్లాపేట చేసుకొచ్చి చర్చిలో పెట్టు, నువ్వు వేసిన డబ్బులు మీరు పొలాలు స్థలాలు అమ్మేసి ఆ డబ్బులు పట్టుకుని గల్లాపేటలో వేయండి, మీరు వేసిన డబ్బులు గల్లాపేటలోకి వెళ్ళి క్లింగ్ అనగానే పాతాళంలో తాత ఫ్లింగ్ అంటాడు అన్నట్టు చెప్పండి. When the money clings, the soul flings అని అంటారా? అయితే నా కర్మ. When the money clings, the soul flings అన్నాడు. అంటే మనం వేసిన డబ్బులు అంటే గల్లాపేటలోకి వెళ్ళి క్లింగ్ అనగానే మన పాతాళంలో మన తాత పరలోకాన్ని ఫ్లింగ్ అంటాడండి. ఈడ పాపం అయ్యో మా తాత కాలిపోతున్నాడు, మా అమ్మమ్మ కాలిపోతున్నాడా, ఈ డబ్బులు నాకెందుకు అమ్మో అని చెప్పి పాపం అలా వేస్తూ ఉంటే ఆయనేమో వేటకాన్ని సిటీ కడతా ఉండేవాడు. సాతాను కూడా సంతోషిస్తా ఉన్నాడు. అయిపోయింది, అమావాస్య వచ్చేది సంఘానికి. అప్పుడు దేవుడు ఒక దైవజనుడు ఇప్పుడు ఆయన పేరు చెప్పాలి, మార్టిన్ లూథర్. అలాగండి అందరూ చెప్పండి, మార్టిన్ లూథర్. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట మార్టిన్ లూథర్ కింగ్. ఆయన వచ్చాడండి. ఆయన వచ్చామని తెలుసా? పోపు గారు మీరు అమ్మే పాప పరిహార పత్రాలు 4 తీసుకోవడం పనికిరావు. ఆయన ఒక వచనంతో వచ్చాడు. ఆయన ప్రియులారా, మనం పాప క్షమాపణ డబ్బులు కొనుక్కునేది కాదు, మన పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కృప మన మీదకి దిగుతుంది. మనం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షణ పొందుచున్నాం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పాలి మాట. మనం విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడుచున్నాం. విశ్వాసము ద్వారా కృప చేతనే. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కృప మన మీదకి వస్తుంది. పాప క్షమాపణ డబ్బులు ఎట్టు కొనుక్కునేది కాదు. ఆ పత్రాలు ఎందుకు పనికిరావు. ప్రియులారా, పశ్చాత్తాపడండి, కన్నీరు కార్చండి, ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభు పాపలు నాయన నన్ను కనికరించు నాయన, నన్ను క్షమించు నాయన, ఇదిగో నా పాపములు బట్టి నేను పశ్చాత్తాపడి నేను వాటిని విడిచిపెడతాను ప్రభా, ఈ రక్తము చేత కడుగు నాయన, కడుగు నాయన, శుద్ధి చేయి నాయన అని కన్నీరు కార్చి ఉపవాసం ఉండి మీరు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే, విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుని కృప మన మీదకు. అందుకని విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షణ పొందుతాం అనే ప్రసంగం చేస్తారండి. మార్టిన్ లూథర్ గారు రివైవల్ వచ్చింది, తీసుకొస్తే ఎర్ర సముద్రం పాయలైపోయినట్టుగా అండి క్రైస్తవ ప్రపంచం, కథోలికులు
ప్రొటెస్టెంట్లుగా విడిపోయింది. ఎంతమంది అంటే కొన్ని లక్షలాది మంది మారు మనసు పొందేశారు. దేవునికి స్తోత్రం కలగనగా. ప్రొటెస్టెంట్ సంఘాలు స్థాపించబడిపోయింది. మరలా ఉద్యోగం వచ్చేసింది. ప్రాణప్రియుడు సంఘంలో ప్రకాశిస్తా ఉన్నాడు, సంఘం మధ్య సంచరిస్తా ఉన్నాడు. నీతిశూన్యుడు పరిశుద్ధ ప్రభువు ఎవరిని ధారాళంగా సంచరిస్తా ఉంటే అద్భుతమైనటువంటి పరిచర్య. అనేక సంఘాలు మళ్ళా స్టార్ట్ అయిపోయి మళ్ళా ఏమొచ్చేసింది? పౌర్ణమి వచ్చేసింది. ఈ పౌర్ణమి వచ్చేస్తే మార్టిన్ లూథర్ గారు అనుకున్నారు మతోద్ధారణ, దాన్ని రిఫర్మేషన్ చేసిన తర్వాత ఈ మతోద్ధారణ ఇలాగే ఉంటుంది అనుకున్నాడు ఆయన. ఏం జరిగింది తెలిసిన తర్వాత కొద్ది కాలం పోయిన తర్వాత మళ్ళా క్షమచేయడం వచ్చేసింది. ఇదివరకైతే పాప క్షమాపణ డబ్బులు ఇచ్చి కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు పాపులు ప్రభు అంటే క్షమించేస్తున్నాడు, పాప క్షమాపణ ఉచితమైపోయింది అని లోకువైపోయి పాపాలు చేయడం పాపులు మన్నం, పాపాలు చేయడం పాపులు మన్నం. యేసునాథ కదాసుధారస ఇదిగో పానము చేయరే అంటూ చర్చిలో మందు కొట్టేయడం మొదలెట్టారు. దేవాలయంలోకి మందు వచ్చేసింది. దేవుని బిడ్డలారా మళ్ళా దేవుని సామం క్షమచేయట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ అమావాస్య వచ్చేసింది. అప్పుడు మళ్ళీ దేవుడు దైవజనులు ఎప్పుడు ఆయన పేరు జాన్ వెస్లీ గారు. చెప్పండి, జాన్ వెస్లీ గారు ఏమైనా ప్రసంగం తెలుసా? ఒకే ఒక వచనంతో వచ్చాడు ఆయన. హోలీనెస్ ఈజ్ నాట్ ద రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు. రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరం లేదు, కానీ ప్రియులారా రక్షణ పొందడానికి రుజువు నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలి. హోలీనెస్ ఈజ్ నాట్ ది రిక్విజిట్ ఫర్ సాల్వేషన్, ఇట్ ఈస్ ది ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందడానికి పరిశుద్ధత అవసరంలా, కానీ నువ్వు రక్షణ పొందడానికి ఏంటి గుర్తు, ఏంటి రుజువు అంటే నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలని పరిశుద్ధత మీద ప్రసంగం చేశాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా ఉంటాడు. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడి. పరిశుద్ధత ఏ దేవుని మందిరమునకు అనుకూలము. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూసేటారు. పరిశుద్ధత ఇది ప్రసంగం చేసి మరలా దేవుని సంఘంలో మరలా ఉద్యమం వచ్చి అద్భుతమైన ఉద్యమం వచ్చేసింది. మరలా పౌర్ణమి వచ్చేసింది. అంటే షొల్లమతి కన్యక జీవితంలో పౌర్ణమి అమావాస్య ఉంది. సంఘ చరిత్రలో పౌర్ణమి అమావాస్యలు ఉన్నాయి, ఎన్నో మూమెంట్స్ ఉన్నాయి, అన్నీ చెప్పలేము. అలాగే విశ్వాస జీవితంలో కూడా పౌర్ణమి అమావాస్య ఉంటాయండి. ఒకసారి ఒక ఊరిలో ఒక ఆవిడ యేసుప్రభు నమ్ముకుందాడు. యేసుప్రభు నమ్ముకుని పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ పొందుకుని భాషలు మాట్లాడుతున్నాడు, ప్రవచనాలు చెప్తుందట, చాలా దేవుణ్ణి ఆసక్తితో సేవిస్తుందట, అత్యానంద పరిచయాలా ఉందంట ప్రభు దొరికినందుకు. అండ్ రక్షణ పొందిన కొత్తలో ఎలా ఉంటారు? ఆ సంతోషమే వేరు, ఆ ఆనందమే వేరు. ఆ బాప్తిసం పొంది ప్రభువు నమ్ముకుని భాషలో మాట్లాడి అండ్ పరిశుద్ధాత్మ పొందుకొని సంతోషిస్తూ ఉందట. సరిగ్గా అదే రోజుల్లో ఆ ఊళ్ళోకి టీవీలు ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చేవాళ్ళు వచ్చారండి. ఏంటండి, టీవీలన్నీ ఇన్స్టాల్మెంట్ మీద ఇస్తే అందరూ కొనుక్కుంటున్నారండి. టీవీని కూడా కొనుక్కోమన్నారండి, ఇన్స్టాల్మెంటే కదా కొనుక్కోమని అన్నదంట. టీవీ ఈడియట్ బాక్స్ అన్నదంట. అదో చెత్త పెట్టి దాంట్లో చెత్త అంతా వస్తుంది, నా ప్రార్థన పొందటువంటి పెట్టి కొనుక్కున్నానంటే అన్నదట. ఏంటంటే మంచి ఫైల్లో ఉంది, ఎలా ఉంది, దేవునికి బాగా దగ్గరగా ఉంది. ఈడియట్ బాక్స్ చెత్త పెట్టి అన్నది. దేవుని బిడ్డలారా ఆవిడే ఒక 4 సంవత్సరాలు పోయిన తర్వాత టీవీ కొని కృతజ్ఞత కూడికెట్టిందండి. టీవీ కొని ఏం పెట్టింది? కృతజ్ఞత కూడికి పెట్టి అందరికి భోజనాలు పెడుతుందంట. మాస్టర్ గారు అందరూ వచ్చారట, అందరూ మెచ్చుకుంటారట. అమ్మ దేవుడు నీ టీవీతో స్టార్ట్ చేశాడు, ఇంకా వాషింగ్ మెషిన్లు, ఫ్రిడ్జ్లు, ఇక నీకు సామాన్లే, ఇంటింట సామాన్లే అన్నారట. ఒక్క మాస్టర్ గారు మాత్రం అమ్మ నువ్వు టీవీ కూడా నాకు ఇష్టం లేదు, నీ ప్రార్థన జీవితం దెబ్బతింటుందేమో అన్నాడట. ఆ మాట మనసులో పెట్టుకుని భోజనం దగ్గర అందరికి మొక్కలేస్తుందంట. వీడికి ఎన్నిసార్లు పిలిచినా గ్రేవే పుట్టి పులిసేనంట. ఆయన అన్నాడంట బయటికి వెళ్ళి, బ్రదరు యథార్థం మాట్లాడుతుంటే పదార్థం దొరకలేదు, యథార్థం మాట్లాడుతుంటే పదార్థాలు ఎన్నిసార్లు పిలిచినా అడిగి పులిసేనంట. అయితే చూసారా, ఒకప్పుడు ఇడియట్ బాక్స్ అన్న ఆవిడ, ఇప్పుడేమో
ఆ బాక్స్ దగ్గర నుంచి బయటికి రాకుండా చిత్రహారం, తర్వాత సీరియల్, తర్వాత స్మరణ మూవీ, ఈ లోపు ఇప్పుడు అమావాస్య వచ్చాం. ముందు టీవీ ఎందుకు కొన్నామంటే ఏమంటారు తెలుసా? వాకింగ్ కోసం అంటారు. అంటే నేను చెప్పి వాకింగ్ చాలకంట, వాకింగ్ కోసం అంటారు, వాకింగ్ కోసం అంటారు. తర్వాత ఏమో చిత్రహారం, తర్వాత సీరియల్, తర్వాత స్టార్ మూవీ, ఈ లోపు అమావాస్య. దేవుడు ఇలా ఉన్న ఒకప్పుడు ఫైర్లో ఆవిడ మళ్ళీ ఏమైపోయింది ఇప్పుడు ఇలాగ ఉపవాస పూటలు వస్తాయి. ఉపవాస పూటలు వస్తే మాస్టర్ గారు ఎవరో వస్తాడు, ధూళి దులుపుకొనుము, నీ మెడకట్లు విప్పుకొనుము, అమావాస్యుడు కొమ్ము రోజు మనం ప్రార్థన చేస్తాడు. అప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి నాయన 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 ఎంత బాగుండేది అని ప్రభావ, ఎంత ప్రార్థన చేస్తాను నాయన, అన్ని పోయింది నాయన, మళ్ళా తిరిగి నేను సంపాదించుకుంటాను నాయన 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 అని మళ్ళీ ఏం చేస్తానంటే పశ్చాత్తాపడి కన్నీ రసీవుగా చేశాను. మొత్తం మీద మళ్ళీ దేవుని వైపు తిరుగుతాడు. మళ్ళీ ఏమవుతుంది అడిగి మళ్ళీ మళ్ళీ పౌర్ణం వచ్చేస్తే ఆ పౌర్ణం తేవడం కోసమే ఈ మీటింగ్లు ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు దాకా అమావాస్యలో ఉన్న బ్యాచ్ ఈ దెబ్బతోటి ఈ కూటాలతోటి మొఖాలు ఎలా వెళ్ళిపోవాలంటే చంద్రబింబం అంటే మామూలు బింబం కాదు, మరి పౌర్ణమి నాటి దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించాలి. హల్లెలూయా. మనం నడుము బిగిస్తాం ప్రార్థన కొరకు, పరిశుద్ధత కొరకు, దేవుని పరిచర్య కొరకు, దేవుని వాక్యం చదవడం కొరకు, దేవుని మాటలకు లోబట్టడం కొరకు, ఆజ్ఞలు గైపడడం కొరకు, నూతన తీర్మానం, నూతన కృప మనకు వచ్చేట్టుగా మనం ప్రార్థన చేస్తాం. మరలా మనకి ఏమొస్తుంది చెప్పంటారా? మొన్నటిదాకా ఇందులో ఉన్నారా? హల్లెలూయా. అంటే ఈ లోక మాలిన్యము మనల్ని అంటుగా ఉంటారు. ఇక్కడ సాకిరేవు దగ్గర ఏం చేస్తారంటే ఉతికి ఆరేస్తారు. హల్లెలూయా. పాస్టర్ గారు అంటే అర్థం ఏంటంటే పెద్ద సాకులోడు అని అర్థం. మాస్టర్ గారు ఈజ్ ఈక్వల్ టు పెద్ద సాకులోడు, చర్చి ఈజ్ ఈక్వల్ టు సాకిరేవు. హల్లెలూయా. విశ్వాసులు ఈజ్ ఈక్వల్ టు మాసిపోయిన మాట్లాడు. హల్లెలూయా. వాక్యం ఈజ్ ఈక్వల్ టు సబ్బు. హల్లెలూయా. దాన్ని తోమి పాటి పండకేసి యేసుక్రీస్తు ఈజ్ ఈక్వల్ టు పండ. ఈ సబ్బు రాసి పండకేసి పెద్ద మాస్టర్ గారు అంటే పెద్ద మడి అంటే ఆయన సాకులోడు బాధ్యత ఉండి అప్పుడు ఎండ పెడితే అప్పుడు తెల్లగా వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు? దేవుని సంఘం అనగా చెప్పండి. ఇప్పుడు చెప్పిన చెప్పండి. సాకిరేవు, వాక్యము, సబ్బు, యేసు, బండ, ఇంకా మాస్టర్ గారు. మేము ఎటువంటి వాళ్ళు వస్తాం కదా బయట నుంచి అప్పుడప్పుడు. వీళ్ళేమో ఇస్త్రీ పెట్టానమాట. మేము ఆయన ఉతికి ఆరేసేసిన తర్వాత మాకు దగ్గర డేట్ తీసుకుంటాడు అయ్యారు. మా వాళ్ళని ఉతికి ఆరేసామండి, మీరు ఆకారండి మీరు వచ్చి ఇస్త్రీ చేసి వెళ్ళిపోండి అంటే నాలో ఎవడో వచ్చి బాగా పామి వేస్తే అప్పుడు అందుకే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి ఆత్మ సంబంధమైన కార్యం జరగడం కొరకే ఈ ప్రయాసకుడు ఉపవాస కూటాలు పెడతారు. ఎంత ప్రాముఖ్యం తెలిసావి, చాలా మంచివి మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక షోలమతి గారి జీవితంలో ఏముంది? పౌర్ణమి, అమావాస్య. సంఘ చరిత్రలో ఏముంది? పౌర్ణమి, అమావాస్య. విశ్వాస జీవితంలో ఏముంది? దావీదు ఉన్నాడండి. ఎవరు? దావీదు అంత భక్తుడు కూడా ఉన్నాడా బైబిల్లో? దావీదు అంతటి భక్తుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు కనపడతాడు. యేసు క్రీస్తు తర్వాత అత్యధికంగా వ్రాయబడింది ఎవరి గురించి? దావీదు గురించి. మహాభక్తుడు. చిన్నప్పటి నుంచి కూడా గొర్రెలు మేపుకుంటూ, పాటలు పాడుకుంటూ, ఆరాధించుకుంటూ దేవుని యొక్క స్తోత్ర గీతాన్ని మధురగానం చేసినటువంటి వాడు దావీదు. ఏమండి, దావీదు రాజు అయిన తర్వాత ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్తాడు. తెలుసా మీకు? ఫిలిస్తీన్ మీద యుద్ధానికి వెళ్తాంటే ఆ యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే బెత్లెహేముకు దగ్గరలో జరుగుతుంది. బెత్లెహేము దగ్గరలో జరిగితే
చిన్నప్పటి నుంచి బెత్లెహేములో పెరిగాడేమో, యెషై కుమారుడేమో. ఆ నూతి నీళ్ళు తాగాలనిపించింది ఎవరికి? దావీదుకి. దావీదు ఏ ఊరుడరా? దావీదు ఊరు ఎవరు? దావీదు ఊరు సమిశ్రుడు. దావీదు ఊరు బెత్లెహేం. ఎక్కడ పుట్టాడు? ఎవరి కుమారుడు? యెషై కుమారుడు. చిన్నప్పటి నుంచి నూతి నీళ్ళు తాగాడేమో, చాలా కాలం అయిపోయింది సౌల్ దగ్గరికి వచ్చేసి అనుకున్నాడట, మా బావి నీళ్లు కొబ్బరి నీళ్ళ ఉంటాయంటారు కొంతమంది. ఏంటి మా నూతి నీళ్ళు తాగాలనిపిస్తే పాపం ముగ్గురు యోధులు వెళ్ళి రాజుగారికి ఆశపడ్డాడు కదా, చిన్నప్పటి నుంచి ఆ నూతి నీళ్ళు తాగాడట. నూతి నీళ్ళు తాగామని నూతి నీళ్ళు తీసుకొచ్చారు. నూతి నీళ్ళు తీసుకొచ్చి, రాజా ఇది ఒక ఆశపడినట్టు నూతి నీళ్ళు తెచ్చావు తాగండి అంటే ఏమన్నాడు తెలుసా? మరి బాబా అక్కడ సైన్యం ఉంది, యారిస్టన్ ఉంది, అక్కడ వాళ్ళ కంట పడుంటే మిమ్మల్ని మొక్కల కింద నరికేద్దరు. నా దాహం తీర్చడం కోసం మీ ప్రాణాలు తీసుకుని అవుతును. ప్రాణాలకు తెగించి తెచ్చినటువంటి నీళ్ళు నేను తాగుతానా? ప్రాణాలకు తెగించి తెచ్చిన నీళ్లు నేను తాగుతానా? ఇది నీరు కాదు, దేవుడితో సమానం, రక్తంతో సమానం అని యెహోవా సన్నిధిలో వాటిని కుమ్మరించేశాడటండి. అంటే దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు, దేవునికి ఎంత అంటుకట్టుకుని ఉన్నాడు, ఎంత హృదయానుసారుడిగా, ఆయన చిత్తానుసారమైన మనసు గలవాడుగా ఎలా ఉన్నాడో మనం ప్రభువుని, మన దావీదును చూడగలుగుతాం. ఇవి నీరు కాదు, రక్తంతో సమానం. మీరు ప్రాణాలు తెచ్చిన నీరు నేను తాగుతానా? ఇటువంటి దాహం పుట్టిందేంటి నాకు? ఇటువంటి కోరిక పుట్టిందేంటి నాకు? ఎవరిని క్షమించు అయినా ఇది నీరు కాదు, నేను రక్తంతో సమానం బాబు అని యెహోవా సన్నిధిలో కుమ్మరించేటట్టే ఎంత ఆత్మీయత స్థితిలో ఉన్నాడో. ఏమండి, పౌర్ణమి నాటి చంద్రుడిలాగా దేవునికి సన్నిహితులుగా ఉన్నాడు. అదే దావీదు యూరియా భార్య విషయంలో ఏమండి యూరియా రక్తాన్ని నీళ్లతో సమానంగా వదిలేశాడు. ఒకప్పుడు రక్తాన్ని నేటిని రక్తంగా ఎంచిన ఆశామే ఈవేళ రక్తాన్ని ఏమీ కాకుండా నీతిమంతుల రక్తాన్ని ఏమండి నీళ్లతో సమానంగా వదిలేశాడు. అంటే దావీదు జీవితంలో ఏమొచ్చేసింది? అమావాస, చీకటి వచ్చేసి, అజ్ఞాతిక్రమం, నరహత్య, వ్యభిచారం, అజ్ఞాతిక్రమం వచ్చేసి. ప్రియా దేవుని బిడ్డ, దావీదు పడ్డ ప్రయాస, దేవుడు దావీదును దండించిన విధం, ఇక అమ్ములోను అప్షాలోను ఏమండి దావీదు యొక్క ఉపత్తులు ఇలా అందరూ వాళ్ళ అయిపోయింది. దేవుడు బిడ్డారా, దావీదు జీవితంలో అమావాస్య వచ్చేసి తర్వాత మళ్ళా ప్రార్థన చేశాడు, పలుకు తీరిపోయేటట్టు ప్రార్థన చేశాడు. యెహోవా నీ కృపా బాహుళ్యం చొప్పున నన్ను కనికరించమని ప్రార్థన చేస్తే మళ్ళా దావీదు జీవితంలో ఏమొచ్చేసింది? పౌర్ణమి. ఇదంతా విన్న తర్వాత మీకు ఏమర్థం అవుతుంది? ఈ యాత్రలో, సంఘ చరిత్రలో ఏముంటాయి? పౌర్ణమి ముగించేయమన్న వాళ్ళు నాకు చేపేకెత్తండి. ఇంకొక విషయం ఉంది, చెప్పకపోతే దీనికి అందం ఉండదు. అది కానీ చెప్పచ్చా? పర్లేదు. నా వంక మరి వరద బాధితుల్లో చూస్తున్నారు. మీ మొక్కల్లో వరద బాధితులు చూస్తారు, చూసారా? ఎప్పుడు చూస్తాడా? ప్రియా దేవుడు పెట్టారు. విషయం ఏమిటంటే పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య. మీకు ఇంకో విషయం చెప్తాను. అమావాస్య ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పండి? అమావాస్య ఇంగ్లీష్లో ఏమంటారు? తెలుగుకే దిక్కులేదు, మరి ఇంగ్లీష్లో ఉంటారా? అమావాస్య ఇంగ్లీష్లో న్యూ మూన్ అంటారు. ఏమంటారు? న్యూ మూన్. అమావాస్య రోజునే కొత్త చంద్రుడు ప్రారంభమవుతాడు. దేవుని పెట్టారా? అమావాస్య వచ్చేసింది అనుకుంటాం, కానీ దేవుని సంఘం యొక్క మర్మం ఏం తెలుసా? అమావాస్య వచ్చేసినప్పుడే మన కొత్త చంద్రుడు. ఇక ఈ సేవ నేను చేయలేను, ఈ బాధలు నేను పడలేను, ఈ విశ్వాసం నేను కాపాడుకోలేను, ఈ పరిస్థితులు నేను కాపాడుకోలేను, ఎందుకు వచ్చిన గోళ్ళే ఏమండి మళ్ళా వెనక్కి వెళ్ళిపోతే పోలా. ఈ మధ్య ఒక స్లోగన్ రాస్తారు, ఎందుకు వచ్చిన గోళ ఆటోలో పోతే పోలా. ఏంటంటే అదో స్లోగన్ అంట, ఎందుకు వచ్చిన గోళ ఆటోలో పోతే పోలా. విశాఖపట్నంలో రాత్రులు దేవుని బిడ్డ ఇంక ఈ బాధలు ఎవడు పడతాడు, ఈ పరిస్థితి ఎవడు కాపాడుకుంటాడు, ఇక నేను చేయలేను ఈ భక్తి అని ఎప్పుడైతే అనుకున్నావో అప్పుడే నీకు ఒక నూతన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నీకు నూతన ఆశీర్వాదం, నూతన వాత్సల్యత, నూతన కృప దేవుడు కుమ్మరిస్తాడు. అందుకనే అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మీరు పండుగ ఆచరించే పండుగ నాడు కొమ్ము ఊదుడి. అమావాస్య వచ్చేసిందని నీ జీవితంలో నువ్వు ఎంతో హీన స్థితికి వెళ్ళిపోవాలని పని లేదు. దేవుడు కనికరించే దేవుడు, దేవుడు కృప చూపే దేవుడు, దేవుడు క్షమించే దేవుడు. ఇశ్రాయేలు నీవు రానుద్దేశించలేడా నా దగ్గరకే రమ్మని పిలిచే దేవుడు. జనగల్లా నా చేతులు నీ వైపు నేను చాపుతున్నానని చెప్పే దేవుడు. దేవుడు బిడ్డరా, ఇదిగో నేను విడువను ఎడబాయనని మనం వెంబడించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా నేను ఎక్కడ నవ్వను అనలేదు. అదే దెయ్యం వచ్చాయి, సాతానుగాడు వచ్చాయి. ఇది నిజమా అంటే ఏమండి అంత మాట్లాడని మనకు అవసరమా? ఏమండి ఎవరో వచ్చారు అని అలా ఆయన్ని పిలవాలా? మాట్లాడండి. కొత్త వాళ్ళు ఎవరో వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమండి ఎవరో వచ్చారు ఏదో అడుగుతున్నారు అని చెప్పి ఆ ఆయన్ని పిలవాలా? పిలవకుండా అక్కడే ఉండి దాంతో మాట కలిపి లేనిపోని పాత కానీ ఏంటి గోడు పెత్తనం చేసి వెళ్ళిపోయి ఎదురు పడిపోయింది గోతులో ఆడపెత్తనం. అలా అన్నాను అనుకోరండి, ఊళ్ళోకి వెళ్ళిన బాబు పెద్ద అందువరకు అన్ని ఇప్పుడు కదా ఆడపెత్తనం. వినండి ఇక తిరుగుతాము నిశ్చయముగా చచ్చిపోతామంటే అవ్వమ్మ అనుకుందట దేవుడు తినవద్దన్నాడు కానీ చూడవద్దన్నాడు ఏంటని చెట్టు జరిగిందంట. చెట్టు జరిగినాక అనుకుందట దేవుడు తినవద్దన్నాడు కానీ కొయ్యొద్దన్నాడు ఏంటని కోసింది. కోసిన తర్వాత అనుకుందంట దేవుడు తినవద్దన్నాడు కానీ వాసన చూడొద్దన్నాడు ఏంటని ముక్కు దగ్గర పెట్టుకున్నాడు. మరి కమ్మనవసరం వచ్చిందో అనుకున్నదట దేవుడు తినొద్దన్నాడు కానీ కొరకొద్దన్నాడు ఏంటి ఊసేద్దాం నేను కొరికిందంట. ఎందుకు పులుప వగరా స్వీట్లా తెలిసిపోద్ది ఊసేద్దామని కొరికింది. కొరికిన వరకు అనుకుందంట ఇంకెలాగా కొరకలేని కొరికాం కదా ఏం మొత్తం లేదని మింగేసింది. మింగేసినాక అనుకుందంట ఇంకెలాగా మొదలెట్టాం కదా ఎంత తిన్నా ఒకటే పండంతా తిన్నా ఒకటే ఆయన పండంతా తినేసి ఒక గుర్తు లాగించేసిందంట. అప్పటికి అవ్వమ్మకి కరెక్ట్గా 100 సంవత్సరాల వయసు అండి. ఈ 100 సంవత్సరాల వయసులో ఈ పండు తిన్నాక ఏమవుతుందంటే కడుపు నొప్పిని వాంతులు వచ్చినట్టు ఉందంట. ఇదేంటి 100 సంవత్సరాల వయసులో కడుపు నొప్పి అంటే తెలియదు, వాంతి అంటే తెలియదు. ఈ పండు తిన్నాక ఎలా అయిపోతుందండి, కడుపు తిప్పేస్తుంది, వాంతులు అవుతున్నాయి. అయితే నిజంగా దేవుడు చెప్పిన మాట కరెక్ట్ అనమాట. తినమని నిశ్చయముగా చచ్చిపోతావు అన్నాడు. అయితే ఎక్కడ నేను ఎలాగా చచ్చిపోతాను, నేను ఎలాగా చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వస్తా 4 పళ్ళెట్టుకు వచ్చింది. ఆదా పడిపోయినట్టు వచ్చి అక్కడికి వెళ్ళామైంది. అక్కడి నుంచి అంటే ఎక్కడికి లేదంటే ఇక్కడికి వెళ్ళి కానీ చెప్పట్లేదండి. చేతిలో పళ్ళు చూసాడంట. అయ్యాను పళ్ళు అన్నాడు. అయ్యానంటే అయ్యానని చెప్పట్లేదండి. అది సరిగ్గా నేను చూస్తే అయ్యానంటే బేడు కీళ్ళు తెలుపు చెప్పాలని. అది బాబు ఎక్కడికి ఎందుకు వెళ్ళావే, దేవుడు తినొద్దాన్ని కంప్లీట్ తిన్నాం ఏంటే బాబు ఎందుకు కోసావే అంటే తినేసాను అన్నాను. ఇంక చూడండి ఆ ఆదాముకి కోపం వచ్చేసి చచ్చిపోతావే, ఎంత పని పంపు ముంచేసావే, నాశనం చేసేసావు, సర్వనాశనం తింటే చచ్చిపోతావు అని చెప్పాడు కదా దేవుడు. ఎందుకు తిన్నావే, చచ్చిపోతావే అని అన్నదట. నేను సత్యం కోదాన్ని చేసుకుందాం అనుకుంటున్నాను అన్నదట. ఆడవాళ్ళు కదా ప్రభావం అంట. నేను సత్యం కోదాన్ని చేసుకుందాం అనుకుంటున్నామంటే ఆదామన్నాడట ఈ పండు తిన్నకల్లా పెట్టి పెట్టి పరిపాలన నువ్వు చచ్చిపోతే ఇంకోదాన్ని చేసుకోవడానికి ఇంకేమవుతుంది భూమి మీద ఉన్న ఆడదాన్ని నువ్వు ఒకదాను మగవాడు నేను ఒక్కడనే, నువ్వు చెప్తే ఇంకోదాన్ని చేసుకున్నావు అన్నమాట. ఏం పిచ్చి ఎక్కుపోయిందంటే అన్నదట నాకేం పిచ్చి కాదు, నువ్వే నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి ఎవరి గీతం పాడావు కదా, నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రక్కటి ఎముకలో ఒక ఎముక తీసి ఆ ఎముకతో నన్ను చేసాడని చెప్పావు కదా. నరుల్లో తీయబడ్డది కనుక నాది అని తోలి చెప్పావు కదా. నేను చచ్చిపోయాను ఇంకా కూడా ఎన్నుకున్నాను నీకు. మళ్ళీ కారణం కలుగు చేస్తాడు, ఇంకో ఎముక చేస్తాడు, దాంతో దాన్ని చేస్తాడు, అది నువ్వు బాగానే కొలుగుతాను నేను బాబాయ్ అని చుట్టిన పోతున్నాడు. ఇంకా ఆదాము పిచ్చెక్కిపోయిందంట. ఇలా మెట్లెక్కిపోయి ఆయన నీకు చెప్పాడంటే దేవుడా నువ్వు పండు తిన్నప్పుడల్లా ఎముక తీస్తే నీకు ఎముకలు ఉంటాయంటే ఇలా మాంసంబంధం అయిపోయినట్టే మనకి బాగా ఎలా సొప్పు తినేస్తున్నావంటే నువ్వు ఇలా నువ్వు పప్పు తినేసే బదులు నా పండు తిన్నా తట్టుకోలేనే ఇలా ఇచ్చేయ పప్పు తినేద్దనా
అని అప్పుడు తీసుకుని తినేస్తే అప్పుడు దాని కడుపు నొప్పి తగ్గిందండి. ఇప్పుడు కడుపు నొప్పి ఎప్పుడు తగ్గింది అనుకుంటున్నారు? 6 చేత తినిపించేస్తే సంగతి ఏం చేత జరిగింది, మొత్తం మీద 7 చేత తినిపించేసాను. అప్పుడు కొంచెం కడుపు నొప్పి కంట్రోల్ అయిందంట. అప్పుడు తగ్గిపోయి ఇల్లు కట్టుకుందని చెప్పి ఏమండి దేవుడు పెట్టడానికి వెళ్ళి పండు తిరగానే మొట్టమొదటి కలిగిన దర్శనం ఏంటంటే గొట్టలు లేవన్న సంగతి తెలిసింది. ఎలా ఉన్నాం ఏంటని ఆకులు కట్టుకుంటున్నారు. రోజు సాయంకాలం దేవుడు వచ్చేవాడు. ప్రభువు రాగానే భార్యాభర్తలు ఇద్దరు ఎదురెళ్ళి స్వాగతం సుస్వాగతం పలికి తీసుకొచ్చేవారు. ఈవేళ ఆదాము లేడు, అలా భర్త కంటే చుట్టుపక్కల అడ్రస్సే లేదు. తోటలోకి వచ్చి ఆదామా అని పిలిచాడు, తాగట్లేదు, గట్టిగా కేకేశాడు. అది ఎక్కడ ఉన్నామన్నాడు, చెట్టు చోట ఉన్నా అన్నాడు. దేవుడు అన్నాడు, చెట్టు చోట ఎందుకు ఏదో నాయన అన్నాడు. దిగంబరిగా ఉన్నా అన్నాడు. దేవుడు అన్నాడు, దిగంబరానికి ఎవరు చెప్పాడు అన్నాడు. ఈయన అన్నాడు, ఎవరు చెప్పక్కర్లేదు అంటే సీన్ కారిపోయింది, నేను రాలేదు బాబా అన్నాడు. మీరు రాకపోతే ఉన్నాడో నేనే వస్తానని చెప్పి దేవుడు వెళ్ళేసరికి ఆకులు కట్టుకుంటున్నారు. ఆ దేవుడు అన్నాడు, వెళ్ళిపోతే మళ్ళీ ఓపెన్ అయ్యారో ఆకంట చేయబడ్డది పరిమాణారా అని చెప్పేసి దేవుడు ఒక జంతువుని చంపి ఏమన్నా వెంటనే తోలు తీసి ఎండబెట్టేసి సముద్రం ఎండబెట్టాడు. ఎండేసి ఈవిడికి ఒక జీన్ ప్యాంటు, వీడికి ఒక జీన్ జాకెట్, లెదర్ జీన్స్ మొట్టమొదటి కొట్లో దేవుడు వేసాడు. ఆడికి జీన్ జాకెట్, వీడికి ఒక బ్లౌజు, ఆడికి ఒక ప్యాంటు అని తోలు కొట్లు, ఏం కొట్లు మంచి లెదర్ జీన్స్ వేసేసి అండ్ మొట్టమొదట కోర్టు పెట్టాడు బైబిల్లో. లోకంలో మొట్టమొదటి అదే కోర్టు భూమి మీద మొదటి ముద్ద A1 ఆదాం, A2 అవ్వ, A3 ఈ పాంగాడు. ముగ్గురిని పిలిచాడు. నేను ఎలా కూర్చున్నానో అలా కూర్చున్నాడు. మొదటి ముద్ద ఆదాము, A1 A2 ముద్దాయి, అవ్వ 3వ ముద్దాయి పాంగాడు. మొట్టమొదటి ఆదామని పిలిచాడు. ఆదామా నేను తినొద్దన్నా పండు ఎందుకు తిన్నావురా అన్నాడు. ఆయన అన్నాడు, నేను కాదు తండ్రి, సిస్టర్ దెబ్బతీసింది, సిస్టర్ నాకు ఇచ్చిన భార్య పంపన కూర తినేసింది, తినేదాకా కప్పు తినేసింది, నాయన బతకనివ్వలేదు, ఇక దాని హెరాస్మెంట్ తక్కువలేక తినేసాను అన్నాడు. అప్పుడు తర్వాత అమ్మమ్మని అడిగాడు, అమ్మమ్మ నేను తినవద్దన్నా పండు ఎందుకు తిన్నావంటే ఆవిడంది, నేను కాదు తండ్రి పాంగాడు తింటే వ్యాపకం అయిపోతాం అన్నాడు అని పాంగాడు వేస్తూ వేసాడు. అప్పుడు దేవుడు పాంగాడిని అడిగాడు, ఎరా పాంగా ఎందుకు ఇలా చేసేవాడు ఆడన్నాడట, నేను కొత్తగా సేవ స్టార్ట్ చేశాను, నేను ఆత్మ సంపాదించాను, అందులో నాశనకరమైన సేవ నా మినిస్ట్రీ ఏంటంటే నీ మినిస్ట్రీని పాడు చేయడమే నా మినిస్ట్రీ, 2 ఆత్మలు కొత్తగా 2 ఆత్మలు సంపాదించుకున్నాను అన్నాడు. అప్పుడు దేవుడు శాపనాకారాలు పెట్టాడు. మొట్టమొదట ఆదామును శపించాడు. ఆదామా నేను తినొద్దన్న పనులు తిన్నావు కనుక మొట్టమొదటి పాము శపించాడు. మొదట ఏం చేశాడంటే నువ్వు ఆదాము అవ్వాలని మోసగించావు కనుక. ఇదివరకు పాము చాలా ఆనందం ఉండేదట, రెక్కలతో ఎగిరేదట, పొట్టతో పాకేది కదట. మా చర్చలో ప్రసంగం చేశాను మొన్న. నేను ప్రసంగం ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తెప్పలు, పాము కప్పలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి చెప్పండి. ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తెప్పలు, పాముకి కప్పలు. ఈ పామును చెప్పించాడు మొట్టమొదటి, ఆదాము అవ్వలను మోసగించావు కనుక నీ శోకంతా తీసేస్తున్నాను, నీ రెక్కలు పీకేస్తున్నాను, పొట్టతో పాగుతావు, మట్టి తింటావు, మట్టిలో ఉన్న కప్పలు తింటావు అన్నాడు. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా మీరు ఏ దేశం వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా పాము పట్టుతోటే పాగుతుంది. మీ ఊళ్ళోకి నడుస్తుంది, నేను కంప్లీట్ చేశాను. ఈ నడిస్తే ఊళ్ళో ఎవడు ఉన్నాడు, పాములు పట్టుతోటే పాగుతాయి, మట్టి తింటాయి, మట్టిలో కప్పలు తింటాయి. ఈ సంగతి మన దేశస్తులు తెలియక దీపావళికి మిగిలిపోయి టపాకాయలకి 4 చేతులు మన గుడ్డు పాలు. మన దేశం పాముకి ఆరాధన చేస్తాం. అంటే మానవుల కొంప ముంచిన జంతువు పేరు గట్టిగా చెప్పండి. మానవుల కొంప ముంచిన జంతువు పేరు, మానవులకు పెద్ద శత్రువు, పాముకేమి ఓటు ఎత్తరా. ఏమండి మొన్న మా ఇంటి పక్క నుంచి వెళ్తున్నాడు ఒకటి 4 చదువుతున్నాడు, నాకు తెలిసినోడే. ఎక్కడికి వెళ్తున్నావు అన్నాను. బుట్టలో పాలు వేయడానికి వెళ్తున్నా అన్నాడు. పాలు చూపించాను, చూపించాడు. అన్నాను ఉట్టి పాలటికి వెళ్తున్నానంటారా, హార్లిక్స్ అన్న పాలు గట్ట కలపపోయావా ఎవరా, బాగా కలుతుంది. దేవుని పెట్టినారా. మానవుని కొంప మంచి జంతువు పేరు
ఆ పాముని శపించిన తర్వాత ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, నీకు నా మాట కంటే మీ ఆవిడ మాట ఎక్కువైపోయి ప్రేమ కారిపోయి తినొద్దన్న పండు తినేసావు కనుక రెక్కల మొక్కలు అయిపోతే తప్ప మీ డొక్క నిండదరని మా మగవాళ్ళు కట్టవలసింది. మా మగవాళ్ళకి మీ చెమటలు ఎక్కిపోతారని అన్నాడండి. యూఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అన్నాడు. మీరు చెమటలు ఎక్కిపోయి రెక్కల మొక్కలు అయితే తప్ప మీ డొక్క నిండదరని మా మగవాళ్ళు కట్టవలసింది. మా వాళ్ళు కట్టాడు. ఇప్పుడు మిమ్మల్ని పెంచలేక మా వాళ్ళు ఎలా చెమటలు ఎక్కిపోతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు. ఏమండి, కొంతమంది అయితే తట్టుకోలేక సాధువుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఎంత తెచ్చినా తేరా నరుడా పక్కవాడా తేరా తేరా ఊదేస్తున్నారు. ప్రియులు ఎన్ని వేలు తెచ్చినా ఎన్ని లక్షలు తెచ్చినా ఊదేస్తున్నా కొంతమంది తట్టుకోలేక మీకు తనమే తల్లి సాధువుల్లోకి పోతున్నారు. కాషాయస్తులు సాధువుల్లో పోతున్నారు. ప్రియులు నేనండి ఆకారిని ఆదాము శపించిన తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అవ్వమ్మతో అన్నాడంటే, అవ్వమ్మ నువ్వు అవ్వమ్మ కదే పెంటమ్మ, మొత్తం పెంట చేసేసావు, సీనంతా కానీ చేసే పంచి వల్ల నువ్వు డెలివరీలో సత్తావో బతుకుతావో నాకు తెలియదు. సత్తే సావచ్చు, బతికితే బతకొచ్చు, నీ నొప్పులు ఎంత అంతా కాదు, మేలు తిరిగిపోతావు అన్నాడు. మరి ఆ నొప్పులు ఎలా ఉంటాయో కన్నవాడిని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు. మొన్న మధ్య మా చర్చిలో ఒక అమ్మాయి డెలివరీ అవ్వలేకపోతే దోషాల ఆసుపత్రిలో వేశారు. పెద్ద కడుపు వేసుకుని కూకోలేకపోతుంది, పడుకోలేకపోతుంది, బాల్ ఎత్తారు. నాకు ఫోన్ చేశారు, నేను ప్రార్థన చేస్తానంటే అంటున్నారు, అయ్యగారు మీరు వచ్చేయాలి అంటున్నారు. అదేంటి ఆవిడ కానకపోతే నన్ను వచ్చేవాడిని, దోషాల ఆసుపత్రి నేను వచ్చేయాలంట. అదేంటి ఆవిడ కానలేకపోతే నన్ను వచ్చి నాకేం సంబంధం? అదే అయ్యగారు మీరు ఉండాలంటే మీరు ఉండాలి, మీరు ఇంటే ధైర్యం అంటే పిల్ల బాలెత్తేస్తున్నా నేనేం చేయను. ఇక్కడ నుండి ప్రార్థన చేస్తానంటే లేదు మీరు వచ్చేయాలి మీరు ఉంటే ధైర్యం. మరి వండలాకి వెళ్ళాను, దోషాల ఆసుపత్రికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి ఏమంటాను తెలుసా, పిల్ల నడుము చేసుకుని పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను పరిశుద్ధుడా, బతుకుతానా పరిశుద్ధుడా అంత నడుమే చేసుకుని. ఆ పిల్లకి స్టైల్ ఎక్కువ, అంత నొప్పులో పరిశుద్ధుడా అంటుంది. పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా. నేను అన్నాను, మరి పండుతున్నప్పుడు లేదా పరిశుద్ధుడా, తోటలో పంపం వచ్చినప్పుడు లేదా పరిశుద్ధుడా, ఇలా రాపిల్ల దేవుడు తోటలో ఎక్కిన మాట్లాడితే ఎవరు తీయలేడే అని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేస్తే కడుపు పోసి తీసేశారంటే 2 పిల్లలు ఉన్నారంట. అందుకే కాబట్టి అంత కడుపు ప్రియులారా మొత్తం మీద పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా అంటుంది. మరి పండుతున్నప్పుడు లేదా పరిశుద్ధుడా. దేవుని బిడ్డలారా, ఎలాగన ఆదాము అవ్వాలని దేవుడు శపించేసి తోట ఖాళీ చేసాడు అన్నాడు. ఏం చేయమన్నాడు? వాచ్మ్యాన్ నెట్టాడు. మళ్ళీ అలవాటు ప్రకారంగా వస్తారేమో కత్తిచ్చేసి కదా. ఆదాము అవ్వలు బయటికి వెళ్ళిపోయారు. అవ్వమ్మ గర్భవతి అయింది, ఓ కొడుకుని కన్నది. ఆడు నేరాలు గౌరవాలు చూస్తాను టీవీ అయినటువంటి కాటన్ మొక్క వేసి అటువంటి వాడు ఆడు పట్టడం కూడా చంపేసాడు. అక్కడతో స్టార్ట్ అయింది మన బతుకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే పౌర్ణమి వచ్చిన వెంటనే అమావాస్య వచ్చేది. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి మరులు కొల్పబడిన వాడై పాపంలో పడతాడు. ఏమండి, అందుకనే ఇంగ్లీష్లో చెప్తా మీకు అర్థమవుతుందని మానేస్తాను. If you sow a thorn, you will reap an action. If you sow an action, you will reap a habit. If you sow a habit, you will reap a character. If you sow a character, you will reap a destiny. అని ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. అందులో మీకు చెప్తే మీకు వరద బాధితుల్లో చూస్తారని నా కర్మ ఏమైనా ఇలాగే చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియా దేవుడి బిడ్డలారా, అరబ్బీ వాళ్ళు ముగించేస్తున్నాను. అరబ్బీ వాళ్ళు దేని మీద ప్రయాణం చేసేవారు? పూర్వం ఒంటి మీద ప్రయాణం చేసి. అరబ్బీ వాళ్ళ ప్రయాణాలన్నీ ఒంట్ల మీద. ఒకసారి ఒక అరబ్బీ వాడు ఒంటి మీద ప్రయాణం చేసి వెళుతూ చీకటి పడిపోయిందని టెంట్ వేసుకొని ఒంటిని పక్కన కట్టేసి పడుకున్నాడు. రాత్రి 11వ ప్రాంతానికి ఒంటే బుర్ర లోపల పెట్టిందంట టెంట్లోకి. పోర్లే నా ఒంటే కదా అని ఊరుకున్నాడంట. రాత్రి 12 అయ్యేసరికి దాని ఈ పంత లోపలికి వచ్చేసిందంట. అరబ్బి వాడు టెంట్ పక్క వెళ్ళిపోయాడట. పోర్లే నా ఒంటే కదా అనుకున్నాడంట. తెల్లరేసరికి ఏమన్నా అరబ్బి వాడు ఇసుకలో ఉన్నాడంట. వీడేమో ఇదేమో టెంట్లో ఉందంట. ఏమంటే ఆ బుర్ర ఎట్టినప్పుడు తోలేసి ఉంటే వీడు టెంట్లోనే ఉండను
ఇసుకలోనే ఉండు. తెల్లారు లేచి చూసేసరికి అరబి కూడా ఇసుకలో దొరుకుతున్నాడంట, టెంట్లోనేమో ఉంటుందంట. ప్రియమైన వాళ్ళారా, సాతానుడు కూడా, లోకం కూడా, పాపం కూడా మన బ్రతుకుల్లో చిన్నగా బొర్రెట్టినప్పుడే ఆ బొర్రెట్తో చేతే చెతగొట్టయితే మనం బాగానే ఉంటాం. పోన్లే 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 అనుకున్నావా, నువ్వేమో లోకంలో ఉంటావు, సాతాను గడేమో నీలో వచ్చేది దూరిపోతాడు. కనుక ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చొప్పున ఏడవబడి బర్లు కలుపుబడినవాడై పాపంలో పడతాడు. కనుక ఎంత సందేశం ఎందులో ఉంది? చంద్రబింబం అంతా ఎంత చిన్న మొక్కలో ఉంది. చంద్రబింబం అంతా నేను ఇంకా సగమే చెప్పాను, మరి తర్వాత సగం ఎప్పుడు చెప్తానో తెలియదు. కానీ మొత్తం మీద మన జీవితాల్లో అమావాస్య పౌర్ణమి ఉంటాయి. ఒకవేళ మీకు అమావాస్య వచ్చినా కంగారు పడకండి, మళ్ళా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ప్రభు పాదాలు పట్టుకోండి. మీకు కొత్త చంద్రుడు మీకు ప్రకాశిస్తాడు. లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నదని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక ఈవేళ మీరు పాపాలన్నీ విడిచిపెట్టి, మీ అవిధేయతలను విడిచిపెట్టి దేవుని కొరకు ప్రకాశిస్తే మీరు దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతారు. ఈ సంఘం యొక్క కాంతి అధికమవుతుంది. అప్పుడు సంఘం యొక్క కాంతి అధికమైనప్పుడు చీకట్లో ఉన్న అన్య జనులు దేవుని సంఘం యొక్క వెలుగులోనికి ఆకర్షింపబడతారు. కనుక మీరందరూ పౌర్ణమి నాటి చంద్రుని వల్లే ప్రకాశించాలని, ఈ ప్రాంతంలో దేవుని సంఘము, దేవుని సందర్భము అంత ప్రకాశం కలిగి అన్యజనులందరినీ ఆకర్షించుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించనుగాక.